గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం మనము విశ్వమాయ నివృత్తి అంటే ఈ జగత్తంతా మాయ అంటారు కదా, ఈ జగత్తంతా మాయనా కాదా అనేది మనకి నివృత్తి కావాలప్ప అంటే ఆత్మతత్వాన్ని గుర్తిస్తే నివృత్తి అవుతుంది. ఆత్మతత్వాన్ని గుర్తించకపోతే విశ్వమాయ జగతే. ఇప్పుడు ఈ దినము విశ్వైశ్వర్య ప్రాప్తి అంటే మన స్వరూప ప్రాప్తి, దాని గురించి ఇక్కడ ఉందన్నమాట. ఓం ధ్యాత్వాదేవం సర్వపాశాపహాని క్షీణై క్లేశే జన్మ మృత్యు ప్రహాణి తస్యాభిధ్యాన తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం ఆప్తకామ అనేది మంత్రము. భావార్థ దేవనన్ను అత్తుకుంటున్నాదరే, దేవుణ్ణి తెలుసుకోవాలా అంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకునేది కాదు, భగవంతుని స్వరూపం మనమని తెలుసుకోవాలా. భగవంతుడు ఉన్నాడని అందరూ అంటున్నాం కాబట్టి దాన్ని తెలుసుకునేది లేదు. ఇక్కడ అత్తుకునేది అంటే ఆ పరమాత్మ స్వరూపమే మనమని తెలుసుకోలేదు అనమాట. ಎಲ್ಲಾ సంసార పాశಗಳಿಂದ యుక్తి ఆగవదు. ఏవేవైతే జానమన చక్రం కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, ఆకలి తప్పులు కావచ్చు, ఏవైనా సరే. కాబట్టి మనకేవేవి కష్టాలు ఉన్నాయి అనేది ఎందుకు వచ్చినాయి కష్టాలు అంటే మన స్వరూపాన్ని మనం గుర్తించుకోకుండా మనం కాని స్వరూపాన్ని దేహం మనం అనుకుంటాం కాబట్టి ఆ దేహానికి వచ్చేటువంటి నా అనుకుంటాం. అదే పొరపాటు, ఇంకేం వేరే ఎక్కువ ఇక్కడేం వేరే జరిగే క్వశ్చన్ లేదు. మన స్వరూపానికి ఎలాంటి అంటూ లేదు. అయితే మన స్వరూపం కాని దేహాన్ని మనం అనుకుంటాం చూడండి, దాని అంట్లు ఉంటాయి, దానికి ఉంటాయి. ఎందుకంటే దేహం పుడుతుంది, నశిస్తుంది, వికారం చెందుతుంది, ఇవన్నీ ఉన్నాయి దానికి. అయితే అదే నేనంటే ఇబ్బంది. దానికి మనం సాక్షిగా ఉండాలి. దానికి సాక్షిగా ఉన్నట్లయితే మనకు అంటుకోవాలి. అట్లా కాకుండా అదే నేను తన్మయం చెందినప్ప అంటే మనకు బాధలు ఉన్నట్లు కనపడతాయి. అందుకే అట్లా కనపడతాయంటే ఎప్పుడు కనపడినాయి అది కూడా చూసుకోవచ్చు. మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు మన దేహానికి కొన్ని బాధలు ఉంటాయి, మనసు కూడా చింతలు ఉంటాయి. అయితే నిద్రపోయినప్పుడు ఒకటి ఉండలేదు. మరి ఎందుకు ఉండలేదు అంటే అక్కడ దేహం నేను అనేటువంటి అంతఃకరణం చూడ అది ఉండలేదు. అది ఎప్పుడు లేకుండా పోతే ఎవరికి సంబంధం. అందుకే మనల్కంతా ఇప్పుడు బాధ కలిగించేదే అంటే అంతఃకరణము, మనస్సు అనేదే మనల్ని లంపటి పెడుతుంది. కాబట్టి ఈ మనస్సు యొక్క స్వరూపాన్ని గుర్తించాల. ఇది మనస్సు అనేది సత్యంగా ఉందే, ఇది కేవలం తోపిక అనేది గుర్తించేది రావాలి. ఇది సత్యంగా ఉన్నట్లయితే ఎప్పుడు ఉండాల్సిండేది, అట్లా ఉండడం లేదు కదా. ఒక అవస్థలో ఉంటుంది, రెండు అవస్థలో లేదు. అట్లాంటప్పుడు మీరు అది సత్యం అని ఎట్లా అన్నారు? అందుకే సత్యం అనే దానికి నిర్వచనమే తెలియదు జనానికి. వ్యవహార సత్యాన్నే సత్యం అని పెట్టుకుంటారు. పారమార్థిక సత్యం అంటే అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. వ్యవహార సత్యం అంటే ఏమి? వ్యవహారం ఉన్నప్పుడు ఉంటుంది, అంటే మనకు మెలకు వచ్చినప్పుడల్లా ఉంటుంది. మెలకు లేకున్నప్పుడు క్లేశగలు నాశవాగలాగి జన్మ మరణగలు ఇల్లు వాగవు. ఎప్పుడైతే మనకు సుఖ దుఃఖాలు అనేది కానీ పాప జన్మ ఉండేది, ఎప్పుడైతే పాప పుణ్యాలే లేకపోతే జన్మెత్తే పని ఏముండదు ఎవరికి. ఇప్పుడు అందరూ ఎందుకు జన్మెత్తాడారప్ప అంటే పాపాత్ములు జన్మెత్తాడారు, పుణ్యాత్ములు జన్మెత్తాడారు. చాలా మంది ఏం కోరుతారు, మేము పుణ్యం చేయాలప్ప అంటే పుణ్యం చేయాలంటే మళ్ళీ పుట్టాలా, అయితే ఇడిచిపెట్టాలా అంటే ఏమి ఇడిచిపెట్టమంది అట్లా శాస్త్రం. అయితే ఆ పుణ్యాన్ని ఎట్లా వాడుకోవాలి? మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటే ఉపయోగించుకోవాలి పుణ్యాన్ని. పుణ్యం యొక్క ఫలాన్ని కోరుకోడు దేవుడు కూడా. మేము పుణ్యం చేసినాం కాబట్టి పుణ్య ఫలం రావాలంటే మళ్ళీ పుట్టాలి నువ్వు. మరి ఆ పుణ్య ఫలాన్ని దేనికి ఉపయోగించుకోవాలా? నీ స్వరూప జ్ఞానం వైపు తిప్పుకోవాలి దాన్ని. అప్పుడు మనం దాన్ని లేదానికి వీలుంటుంది. అది జనానికి లేదు. మేము దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేస్తారు, కరెక్టే, దాన్ని విడిచిపెట్టమని శాస్త్రం. దాన్ని ఫలాపేక్ష లేకుండా చేయండి. ఫలాపేక్షతో మీరు ఏం చేసినా ఎంత చేసినా కూడా జనమనాలు తప్పు. ఏమి నువ్వు అశ్వమేధ యాగాలు చేస్తే మీకు స్వర్గలోకి బయట రాదు. ఆ స్వర్గలోక ప్రాప్తి కూడా పుణ్యం క్షీణిస్తానే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. లేదా నేను ఉపాసన చేసి ఉపాసన దేవుడిని ప్రత్యక్షం చేసుకుంటాను అనుకోండి, మీకు బ్రహ్మలోకమే, జ్ఞానమే వచ్చేలేదు. ఇట్లుండే దీని సమాచారాలు జనానికి ఇవి తెలియవు. వాళ్ళు ఏదో పెద్దగా చెప్తే ఇదే పెద్ద అనుకుంటున్నారు. వేదాంతం అట్లా చెప్పుతుంది, మీరే పరమాత్మ స్వరూపులు. మళ్ళా మీరు ఎవరినో పోయి వేడుకునేది లేదు. మొదట అజ్ఞాన దశలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, నేనున్నానని మొదలు పెడుతుంది శాస్త్రము. తర్వాత విన్నట్లల్లా ఆ ఆత్మ, ఆ బ్రహ్మ, ఆ చైతన్యం అనేది నీ స్వరూపానికంటే భిన్నం లేదు అని చెప్పేస్తుంది. అది వేదాంతంలో ఉండేదానికి మిగతా సాటి చెప్పేదానికి ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. మూడు కనుక్కోవాలంతే. ఆ బ్రహ్మವನ್ನು ధ్యానం ఆడవరింద చూడండి, బ్రహ్మాన్ని ధ్యానం చేయాలంటేనే వచ్చి చేసే పనే వస్తుంది. ఇక్కడ ఎప్పుడు మాట వచ్చిందంటే చెయ్యాలా అంటేనే మొదలు పెడతారు. మనసులోనూ ఇంద్రియాలు. అవును, ధ్యానం అంటే ఏమి అంటే మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా ఉండే ధ్యానం. దాన్ని చేసేకి ఏమి వస్తుంది? మనస్సు ఇటు పెడితే చేసేటివి లేవు. మనస్సు ఉంటేనే చేసేటివి, మనస్సు లేదు, చేయండి. ఏం చేస్తారు? చేయండి. అయితే వాళ్ళు చెప్పినారు కదా ధ్యానం చేయమని, ధ్యానం చేస్తాం మేము అని చెప్తారు. ఆ ధ్యానం చేసినప్పుడు మాకంతా ఆ లోకాలు కనపడే, ఈ లోకాలు కనపడే,
ఇది లైట్లు కనపడే ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తే మీకు మనస్సు ఉండేది కదా, ధ్యానం ఏడుంది మీకు. ಅವ್ಯಾಕೃತವೆಂಬ ಮೂರನೇ ಸ್ಥಿತಿಯನ್ನು ಪಡೆದು ವಿಶ್ವೇಶ್ವರ್ಯವನ್ನು ಅನುಭವಿಸಿ ಅಲ್ಲಿ ಮುಕ್ತಿಯಾಗಲು దేహవిల్లవదనాగి ఆప్తకామనాగి అమృతనాగువను అంటాడు. ఇన్ని ఒకే ఇంతవరకు దేహం ఉందని ఎవడు అనుకున్నాడో ఆ దేహం అనేది లేకుండా పోతాడు. వీటి నుంచి విముక్తుడు, విడిపడిపోతాడు. తర్వాత పరమాత్మ స్వరూపుడై అమృత స్వరూపుడైతాడు అని చెప్తున్నది. తత్వజ్ఞానದಿಂದ, తత్వం అంటే ఉన్నది చెప్పుకున్నాం కదా. ఏం వేదాంతం చెప్తుంది అంటే ఏమి చెప్పలేదు, అది ఉన్నది ఉన్నట్టు తెలుసుకోండి, లేనిది లేనట్టు తెలుసుకోండి అంటుంది అంతే. వేదాంతం అంటే ఎక్కడెక్కడ పోయి పని లేదు, ఇదంతా ఏదో తెలుసుకుంటే చాలా ఉందంటారు. చాలా ఏం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోండి, లేనిది లేదని తెలుసుకోండి. మరి ఇప్పుడు మీకు ఉన్నది ఉన్నట్లు అంటే ఏం చెప్తారు మీరు? భూమి ఉంది, నీరుంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, ఈ ప్రపంచం ఉంది అని అంటారు. వీళ్ళు ఉన్నది ఉన్నట్లు కదా మేము తెలుసుకుంటా అనేది అంటారు. ఉన్నది అనే దాంట్లో అర్థమేమి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోకూడదు అనేది పెట్టుకోవాలి గుర్తు. మెలకులో ఎప్పుడు చూసినా మెలకులో ఉండే సమాచారం ఉంటుంది. అది అయితే మీరు సుశుద్ధిలో పోయినప్పుడు మీరు సరుకుందే, మరి లేదంటే మరి ఉండింది ఏడిపోయి ఉండింటే ఆడ రావాలి తెలివి. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఒక పరమాత్మ స్వరూపానికి మాత్రమే అస్తిత్వం ఉంది, కానీ ఇంకా మిగతా తోచే దానిలో ఏ దానికి తోచింది అంటే లేనిది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. తెలియబడింది అంటే లేనిది అని తెలుసుకోండి అంతే. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. తెలుస్తాంది అంటే సత్యం కాదు. ఇప్పుడు మీరేమంటారు? ప్రపంచం తెలుస్తాంది అంటారు, సత్యం కాదనలా. దేహం తెలుస్తాంది అంటారు, సత్యం కాదనలా. ప్రాణం ఉంది అని తెలుస్తాను, సత్యం కాదనలా. ఎందుకు? తెలియబడేదంతా కూడా తెలిసేదానికి వేరే ఉంటుంది. ఈ తెలుసుకునేవాడు ఎప్పుడు లేకుండా పోయినాడు. తెలియబడేది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతా ఉంటుంది. అది తత్వజ్ఞానం. ఈగలే ఇల్లియే ఇంటికి పోయే పని లేదంటుంది అది. ఎందుకంటే ఇండ్లుంటే కదా. ఇప్పుడు ఇండ్లుంటే ఇంటికి పోతాండే. చాలా మందికి ఆశ్చర్యం ఇది. ఏమప్పా వేదాంతం వింటాను వీళ్ళు ఇంటికి పోరని చెప్తారంటే అంతా పరమాత్మ. వీడే నాది ఒక ఇండ్లు ఉందని వీనికి అజ్ఞానం ఉంటే అది అదే తత్వం అవుతుంది అది. కాబట్టి ఎప్పుడు ఆత్మజ్ఞానం అయిందంటే ఇంకా ఇండ్లు అనేది లేదు, దేహం అనేది లేదు, లోకాలు అనేవి లేదు, ఏటేటి లేవు, అద్వైతం అంతే. ప్రత్యముక్తి అమ్మ ప్రత్యక్ష ఫలానుభవం ఆగదు. ప్రత్యక్షం అంటే ఇప్పుడే యాడో ఉంది అనేది తెలుసుకోవాల్సిన పని లేదు. ప్రత్యక్షం అంటే తనకే అనుభవానికి వచ్చేదానికి అనమాట. ధ్యానದಿಂದಲಾದರೂ మడైతే ధ్యానం ద్వారానో తత్వజ్ఞానం ఒకటి, ధ్యానం ద్వారానో హిరణ్య గర్భలోక ప్రాప్తి ఆగి అది క్రమముక్తి అంటారు దాన్ని. ఈ ధ్యానం ద్వారా మనకు 6వ అధ్యాయం ఉంది కదా భగవద్గీతలో, అది క్రమముక్తి. మిగతాదంతా 2వ అధ్యాయంలో చెప్తారు చూడు, సాంఖ్యయోగం అనేది, అది డైరెక్ట్. ఆ విధంగా సకలైశ్వర్య భోగవు దొరకలాగి అక్కడ నీకు అన్ని భోగాలు. ఎందుకంటే ఈ హిరణ్య గర్భుడు అంటే ఉండేవాడు ఆయన నుంచే మళ్ళీ ఈ సృష్టి అంతా జరుగుతుంది. కాబట్టి అతని దగ్గర ఉన్నంత ఐశ్వర్యం, అతని దగ్గర ఉన్నంత వైరాగ్యం, అతని దగ్గర ఉన్నంత జ్ఞానము ఇంకెక్కడా ఉండలేదు. ఈ దినం మనకంతా కూడా అంత ఇంత జ్ఞానం ఉందంటే గాని, అంత ఇంత శక్తి ఉందంటే గాని ఆయనదేనోని. ఎందుకు? ఈ మెలకువ అనేదంతా కూడా ఆయన స్వరూపమే. అది ఆ మెలకులో ఉండే మనకి అదే స్వరూపమే, అదే శక్తే ఉండేది. నీకు స్వతంత్రమైన శక్తి ఏం లేదు నీకు. సకలేశ్వర దొరకలేక ముందే జ్ఞానం దొరికిదాగా అంటే క్రమముక్తి. తర్వాత జ్ఞానాన్ని దొరికినప్పుడు కారణ శరీరವನ್ನು ಹೋಗಲಾಡಿಸಿಕೊಂಡು, ఈ కారణం అంటాడు చూడు దేహం అనేది, దీన్ని పోగొట్టుకొని విదేహముక్తి అని 5 అనేది అభిప్రాయ. దేహం అనేది మనకు లేదు అనేది గుర్తవుతుంది అంతే. ప్రాణం పోతేనే కాదు అర్థము. దేహం ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే ప్రాణము కాదు, దేహము కాదు, నేను పరమాత్మ స్వరూపుడు అనేది జీవన్ముక్తి. చాలా మంది సమాధి లేకపోయినాడు బతికినప్పుడు అంటే అది జీవ సమాధి అంటారు. ఆ పదం వేరే, దాని కథ వేరే. వేదాంతంలో అది చెప్పేలేదు అది. ఎందుకు అన్నట్లంటే బ్రతికినప్పుడే నేను అశరీరి, శరీరంతో ఉన్నవాడు కాదు అని అనుభవం వస్తుంది దానికి. దాన్ని జీవన్ముక్తి అంటారు. ఇంకా బ్రహ్మజ్ఞానದಿಂದ అమృతత్వ. ఏమప్పా వేదాంతం అంటే ఏం లాభము అంటే, వ్యవహారం చేస్తే ఏం లాభము అని ప్రశ్న వేయాలి మొదట మనం. చాలా మంది ఏం మీకు లాభం అంటారు. మనం అడగల, సరే వేదాంతం అంటే ఏం లాభం అనేది మాకేం తెలియదు పూర్తి. వాళ్ళు మనం వ్యవహారం చేస్తాను చూడండి, దీనికి ఏం లాభం అని అడగండి మొదట ఒక మాట. ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మీలో ఎవరన్నా కానీ వ్యవహారం ద్వారా ఫలానా లాభం ఉందని చెప్పండి ఎవరన్నా కానీ. అవును, సంపాదించకుండా సుఖంగా ఉండవా నువ్వు? మిగతా వాళ్ళని అడుగు. నీ బతికి అడిగితే అందరు బతుకు ఒకటే. దేహదారినైనటువంటి సకల ప్రాణుల గతి అంతే. నేను నువ్వని కాదు, దేవేంద్రుని పోయి అడిగిరా పోయి, లేదా బ్రహ్మదేవుని అడిగిరా పో. ఏమప్పా నువ్వు హాయిగా సృష్టికర్త కదా, నువ్వు హాయిగా ఉండవని అడుగు ఆయన్ని. లేదా స్వర్గానికి నేను అధిపతి దేవతలకంతా రాదంటాడు, నువ్వు హాయిగా ఉండవని అడుగు ఆయన్ని. ప్రయోజనం చెప్పాలి కదా. ఇప్పుడు మేము జీవనం చేస్తాము, డబ్బులు సంపాదిస్తే కాదు డబ్బులు సంపాదించే కష్టం ఉంటుంది. డబ్బులు సంపాదిస్తానే ఆ కష్టం చేసినావు, ప్రయోజనం చేకూరింది. అన్నికి కోట్లు ఉన్నాయి నీ దగ్గర,
నీకు ఆరోగ్యం లేదు, ఇంట్లో ఒకరు నీ మాట వినేటట్టు లేరు, ఏం చెప్తావా? కోట్లే ఉన్నాయి నీ దగ్గర, లేదనేం లేదు, మేము అనలేదు. నీ ఇంట్లో నీ కొడుకు ఇంటూ నీ పెండ్లా మీద ఎవడెవడు నీ మాట వినేటట్లేరు. పోనీ నీ దేహం అన్నా నీ మాట వింటుందే? నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఎన్ని కావాల్సింటే ఖర్చు పెడతాను, పెట్టు, అదేం వింటుందే? అందుకే మొట్టమొదటి దాన్నే చెప్పేది, ఫస్ట్ శాస్త్రం చెప్తుంది అనమాట. నీ దేహము నీ స్వాధీనంలో లేదు, నీ డబ్బు నీ స్వాధీనంలో లేదు, నా అనేవారు ఎవరు కూడా నీ స్వాధీనంలో లేరు. మరి ఎందుకు తండ్లాడుతున్నాడు ఇట్లా? పోనీ అట్లుండే చూసి చెప్పు. నీ దేహం నీ స్వాధీనంలో ఉంటే నీకు రోగాలు రాకూడదు తప్ప. ఉందే? నీ ప్రాణం నీ స్వాధీనంలో ఉందే? ఎప్పుడు వస్తుంది? ఎవరికి తెలుసు? మరి ఆ ప్రాణం ఉంటేనే కదా నేను అనేది. మీరు పగలల్లా మరి దాన్నే స్వాధీనంలో లేదండి, అప్పుడు మీకేం స్వాధీనం ఉందంటారు, స్వతంత్రం ఉందంటున్నారు అని. చాలా సింపుల్, వేదాంతమేం కష్టమేం కాదు. అయితే దాన్ని తెలుపలేదు. అందుకే చూడదు, భగవంతుడితో మాకేం పని ఉంది అంటారు చాలా మంది. అవునా? సరే, ఇప్పుడు ప్రాణం అనేది ఎవరి సరుకు. మరి భగవంతుడు ప్రాణం ఇడిచిపెట్టు, చూస్తాము. ఇప్పుడు వాయువు, అగ్ని అవన్నీ ఆయన సరుకులే కదా అవి. భగవంతుడితో మాకు పని లేదంటే ప్రాణాన్ని ఇడిచిపెట్టండి, మీ పని ఏం చేస్తారు చేయండి, చూస్తాము. మరి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఊరినే నోటి జోలు పోగొట్టుకుంటే మాట్లాడుతున్నాం అంతే. అందుకే చెప్పేది శాస్త్రము, మానవ జన్మ ఎత్తినప్పుడు సత్యాన్ని గుర్తించినప్పుడు మనకు ప్రయోజనం ఉంటుంది. ఇట్లా పనికిరాని మాటలు మాట్లాడంత పోగొట్టుకుంటే ఏం చేస్తారు? ఇంకా ముందుకు తెచ్చుకుంటాం ఇంత. కాబట్టి ప్రతి ఒక్కరూ అది గుర్తు పెట్టుకొని వ్యవహారం చేసేది రావాలన్నమాట. ಶ್ವೇತಾಶ್ವರೋಪನಿಷತ್ತು ಒಂದರಿಂದ 10ನೇ ಮಂತ್ರದಲ್ಲಿ ವಿಶ್ವಮಾಯ ನಿವೃತ್ತಿಯನ್ನು ತಿಳಿಸಲಾಗಿದೆ. నిన్నటి దినం 1 నుంచి 10 మంత్రాల వరకు విశ్వమాయ నివృత్తి అంటే ఆత్మజ్ఞానమైన వానికి ప్రపంచం లేదు, మరి ఏముంది, పరమాత్మ ఉన్నాడు అంటాడు అంతే. ಅದೇ ಈಗ ಬ್ರಹ್ಮಜ್ಞಾನದಿಂದ ಜೀವನ್ಮುಕ್ತಿಯನ್ನು, ಬ್ರಹ್ಮ ಧ್ಯಾನದಿಂದ ವಿದೇಹ ಮುಕ್ತಿಯನ್ನು ಹೊಂದಬೇಕಿದೆ ಎಂಬುದನ್ನು వివరించలాగవదు. కాబట్టి ఈ యొక్క ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమప్ప అంటే, ఏవైతే మనం జాగ్రత్తలో లేదా తప్పు తెలివిలో ఏ లాభ నష్టాలు ఉన్నాయంటారే, ఆ లాభ నష్టాలన్నీ ఏవి లేవు అని తెలుస్తుంది. అవి ఉండాయని కదా మనం పోరాటాడేది. లాభాన్ని సంపాదించుకోవాలా, నష్టాన్ని పోగొట్టుకోవాలా, కష్టాన్ని పోగొట్టుకోవాలా, సుఖాన్ని సంపాదించుకోవాలని, ఇవే కదా ప్రయోజనాలు మీరు ఉండేది. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఆత్మజ్ఞానం అయిన తర్వాత సుఖ దుఃఖాలు అనేటివి లేవు, పాప పుణ్యాలు అనేటివి లేవు, ధర్మాధర్మాలు అనేటివి లేవు, సంపాదించేది లేదు, ఇడిచిపెట్టేది లేదు అనేది తెలిసిపోతుంది. అప్పుడు నీకు ఇంతకంటే ఏం ప్రయోజనం కావాలా? వ్యవహారం నుంచి ఏదో ప్రయోజనం అంటే ప్రయోజనం ఏం గుర్తించలే ఎవరు కూడా. మీకు ప్రయోజనం అనేది బోధపడలేదు, దాన్ని గుర్తించే కూడా శాత కాలేదు, అది ఉండే కూడా లేదు. ఒకవేళ మీరు గుర్తించాలంటే కూడా లేదు. అంటారు మాకేం దుడ్లు దండి సంపాదిస్తే ఇంతకుముందు ఏం లేకపోయి ఇప్పుడు బాగుండాము అంటారు. బాగుండాము అనే దానికి ఏం గుర్తు? బట్టలు మంచి వేసుకొని తిరిగితే మాట్లాడినట్లు గుర్తా? కారులో తిరిగితే బాగున్నట్లా? లేదా మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటే బాగున్నట్లా? కసు ఊడ్చుకుంటే కేకలేదు దానిలో ఉంటే. ఒకనాడు పని మనిషి రాలేదనమాట, వాళ్ళ బతికేముంటుంది చెప్పు? కోట్లే ఉండాలి, ఒకనాడు పని మనిషి రాలే, ఏం చేసుకుంటా చేయొచ్చు. మీ తట్లు బుట్లు అన్ని ఎవడు కడగల? మరి కోట్లు ఉంటే నువ్వెందుకు తట్లు కడగల? కాబట్టి డబ్బంతా కూడా అనుకూలమైన జీవనం చేయొచ్చు మీరు, ఆనందం మాత్రం మీరు అదొక్కడే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ పాయింట్కి వచ్చినా కూడా ఏమున్నా కూడా ఆనందం అనేది వచ్చేది కాదు. మరి ఏమది? మన స్వరూపం. అది స్వరూపాన్ని పొందితేనే ఆనందంగా ఉండగలుగుతాం, కానీ లేకపోతే ఉండట్లేదు. అందుకే శాస్త్రం కూడా ఆ మాండుక్యోపనిషత్తులో మీరేదో నిద్ర అంటున్నారు కదా, అది నిద్ర కాదు, పరమాత్మ స్వరూపం అంటుకొని మీకు ఏ బాధలు లేకుండా ఉన్నారాడు అంతే. ఎప్పుడు మళ్ళా మేము దేహం అని వచ్చిందో మళ్ళా మొదలు వచ్చింది. ఇంతకుముందు హాయిగా ఉంటుమంటారు కదా నిద్రలో, మరి ఇప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది మీకు? హాయిగా ఉన్న వాళ్ళకి ఎందుకు దుఃఖం వచ్చింది? నీ మెలకు వస్తానే నీ అనుభవమే కదా అది. మరి నీ అనుభవం చెప్పి నిద్రలో మనసు లేదంటే మెలకు వచ్చిన మనసు ఎట్లా వచ్చింది? అవును నిద్రలో లేకపోతే కదా ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎందుకు అడగలేదు నువ్వు? అదే ప్రశ్నలు. ఇప్పుడు నేను నువ్వు జతగా తిరుగుతానమ్మా, తెల్లు నాకు నువ్వెవడో నేను ఎట్లా తెల్ల ఇద్దరికి మనకి. ఎవరో చెప్పిరే ఏమబ్బా ఎంకాయ చేతపడి తిరుగుతాడావు అండి. ఎంకాయ చాలా మంచోడప్పా అంటే నేను సరే ఎంకాయ మంచోడా కాదా అని చెప్పి ఒకనాడు నన్ను రూమ్ లో కూర్చోబెట్టి ఎంకాయని పిలుచుకొచ్చి వాడు మాట్లాడుతున్నాడు. ఏమప్పా ఎంకాయ పట్టినావంటే జత పట్టే తప్పు వాడు సైడ్ ప్యాక్ రాదప్పా, పక్కనుంటే సైడ్ ప్యాక్ ఎట్లయితుంది? చూడండి బాగా గుర్తుపెట్టుకోండి వ్యవహారాలు ఎట్లుంటాయి దానికి. ఇప్పుడు దూరంగా ఉంటే నిన్ను సైడ్ ప్యాక్ ఎట్లయితుంది? నీ జత పట్టాలా, నీ లఘు విగులని తెలుసుకోవాలి నేను, అప్పుడు నిన్ను మోసం చేసేకి సరిపోతుంది. అవునా కదా? అది కాబట్టి ఎందుకు నేను జతగా ఉన్నానంటే వాడిని తెలుసుకొని వాడిని నాశనం చేసేదానికి నేను జడ్జ్ చేసినాను, కానీ నాకేం వాడి మీద మోదు లేదు అని. వాడు లోన్ ఇంటాడు, ఇది లోన్ ఇంటాడు కదా, వాకిలు తీసి చక్కగా వెళ్ళిపోతాడు వీడు. ఏమప్పా మీ వెంకయ్యడు ఉన్నాడు, ఏం అటు మాట్లాడుకున్నాడు అంటే వాడు ఎందుకు మాట్లాడతాడు? ఇంకా వెంకయ్య సమాచారం తెలిసింది కదా, ఇంకెందుకు మాట్లాడతాడు వాడు? అట్లా మనకు కూడా మన సమాచారం తెల్లే, మనస్సే అంత పని చేస్తుంది, దీన్ని ఇడిచేస్తే మనం బతకలేమని మనం అనుకుంటున్నాం. అది విడిచిపెట్టినా కూడా మనం ఉంటాము, ప్రాణాన్ని విడిచిపెట్టినా ఉంటాము. ఎందుకు? మన స్వరూపానికి సంబంధం లేనివి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వరూపంలో నేనేమన్నా లేనని ఎవరికైనా ఉందే? ప్రాణం లేదంటారు, దేహం లేదంటారు, మనసు లేదంటారు, నేను లేదని ఎవరైనా అంటారా? నేను లేనందు కదా. నిద్రలోనే ఉండవా లేదంటే ఏమంటావు? ఎట్లుండవంటే
ఎట్లుండమంటే చెప్పు, అది చెప్పేకి రాదు. కారణం ఏమి? అది నీ స్వరూపం కాబట్టి దానికి చెప్పేకి లేదు. దానికి వేరే దానిలో అన్నీ చెప్పొచ్చు. మన స్వరూపాన్ని మనం ఏం చెప్పేది? అందువలన ఆ విధంగా గుర్తించేదే అప్పుడు మనం బయటపడతాము అని తెలుసుకోవాలి. ఇంతే, మళ్ళా చెప్పవలసిన అవసరం కూడా లేదు దీని గురించి. నీవు గుర్తిస్తే చాలు. అట్లా ఈ మనస్సు యొక్క వ్యవహారాన్ని ఎప్పుడు గుర్తిస్తాడో, ఇదే నాకు సర్వనర్థాలకు కారణం అంటే వాడిని దిక్కు గుర్తుడాడు. అది దగ్గరికి వస్తుంది అనుకో, తెలుసాయా నీ కథ, ఒకవేళ నువ్వు దగ్గరికి మళ్ళీ వస్తా అంటావు, పోవాయా నీ కథ చూసినావంటే అంటాడో లేదా వాడు. అట్లా మనం మనస్సుని కానీ బుద్ధిని కానీ ఇంద్రియాలను కానీ అన్నింటినీ విచారం చేయాలంటుంది. కన్నేమో నాకు రూపం కావాలనింది, అవునప్ప ఎంతసేపు చూపిస్తే నువ్వు అంటావు అని అడుగు. రూపం కావాలనింది కానీ అందంగా ఉంటే రూపం కావాలనింది, ఎంతసేపు నువ్వు చూసుకుంటుంటావు? 1 గంట 2 గంటలు. కానీ ఇంకేమంటావు? నాకు వద్దప్ప అంటావు. అదేవిధంగా శబ్దం, ఇంపైన గానం కావచ్చు, లేదా నీ చెవికి ఇంపైనది ఏదైనా సరే వినొచ్చు. ఎంతసేపు వింటావు అంటే కొంతసేపు వింటాను అనేకొద్దాం. పోనీ రుచి ఎంతసేపు ఉంటుందంటే కొంతసేపు తింటావు, మొదటి 2 సేపు, మళ్ళీ 2 సేపు పెడితే 2వ తుడి, 3వ తుడి పెడితే వాంతికి వస్తుందప్ప అంటావు. ఇంకా 4వది వాసన, మంచి వాసన, సెంటు ముక్కలు తగిలిసుకు ఎంతసేపు చూపిస్తావు చూడు, అదే నీకు అలర్జీ అయిపోతుంది 2 సేపుకి. ఇట్లా స్పర్శ, ఇవన్నీ ఎంతసేపు ఉంటాయంటే కొంచెం సేపు ఉండు. మరి ఈ ఇంద్రియాలన్నీ నీకు చేస్తాడు ఇంతేనా, వేరేమైనా చేస్తాడా? నీవేమో ఆనందం కావాలని నువ్వు అంటాడావు, అవేమంటాడా? ఏదో 2 సేపు అట్లా అభాస్తో కూడిన ఆనందాన్ని చూపిస్తా వెళ్ళిపోతాడా. ఇట్లా ఒక్కొక్క దాని సమాచారం మనం గుర్తిస్తే అప్పుడు దానిలో అయిపోం. మరి ఏం శాస్త్రం ఏం చెప్పింది? వీటిని అన్నిటినీ వదిలితే వీటిని అందంగా ఉండొచ్చు. ఇంద్రియాలను కానీ మనస్సును కానీ దానికి పెత్తనం ఇవ్వద్దు. ఒకవేళ నువ్వు పెత్తనం ఇచ్చినావు అనుకో, ఎట్టి వెళ్ళంటాడో అప్పుడు అది చెప్తుంది. అది నీవు వినాలనుకుంటే శాస్త్రం విను, చూడాలనుకుంటే భగవంతుని చూడు, చేయాలనుకుంటే భగవంతుని సేవ చేయి, మాట్లాడాలంటే భగవంతుని మాటలు మాట్లాడు. ఇంద్రియాలను ఉపయోగించే పద్ధతి ఇది. అట్లా కాకోకుండా పనికిరాని బజారు సరుకులకంతా వాడి భగవంతుడు మాకు కాని రాలేదు, మాకు లభ్యం కాలేదంటే దేన్ని ఎక్కడ ఉపయోగించాలని శాస్త్రం చెప్పిందో దాన్ని తెలుసుకొని ఉపయోగించేది నేర్చుకోవాలి మనం. దానికి భిన్నంగా చేసి అయ్యో మాకు దుఃఖాన్ని ఇస్తాయంటే దానికేం పట్టింది దుఃఖం ఇచ్చేకి? కన్ను దుఃఖం ఇస్తుందా, చెవి దుఃఖం ఇస్తుందా? ఏమి ఇచ్చేయలేదు, దానికి యోగ్యత లేదు. వాటి పని అవి చేస్తాయంటే ఆ పని చేయించుకునే నేర్పడతాను మన దగ్గర ఉండాలి. అర్థమైనా? కాబట్టి అట్లా సగుణాకారంలో కూడా మనం ఏమి పక్కకు పోయట్లేదు, నిర్గుణాకారంలో కూడా అసలు మన మీదకి ఏం పని చేసేకే అవకాశం లేదు. దానికి ವಿಚಾರಿಸಲನ್ನమాట. ಬ್ರಹ್ಮಜ್ಞಾನದಿಂದ ಜೀವನ್ಮುಕ್ತಿಯನ್ನು, ಬ್ರಹ್ಮದ ಧ್ಯಾನದಿಂದ ವಿದೇಹ ಮುಕ್ತಿಯನ್ನು. డైరెక్ట్ ఇది ఒకటేమో డైరెక్ట్ ఉత్తమాధికారికి, రెండవదేమో ధ్యానం ద్వారా అంటే ಕ್ರಮಮುಕ್ತಿ. ವಿದೇಹ ಮುಕ್ತಿಯನ್ನು ಹೊಂದಬಹುದಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ವಿವರಿಸಲಾಗುವುದು. ಜ್ಞಾನ ಧ್ಯಾನಗಳ వైలక్ష్యವನ್ನು ತಿಳಿಸಲಾಗುವುದು. జ్ఞానం అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి, వీటిలో ఏం భేదం ఉంది? అందుకే ఇవన్నీ బాగా క్లియర్గా వినాలి మనం. ఆయన ధ్యానం చేయమన్నాడు, ఈయన జ్ఞానం చెప్తున్నాడు అంటే కుదరలేదు. అట్లా దానికి దీనికి ఏం భేదం ఉంది అనేది గుర్తిస్తే అప్పుడు మనకు ప్రయోజనాలు చేకూరుతాయి. జ్ఞానక్కాగలి ధ్యానక్కాగలి బ్రహ్మవే విషయం ఎంబుది సిద్ధాంత. మీరు జ్ఞానం ద్వారా ఏం తెలుసుకుంటారప్ప అంటే పరమాత్మనే, ధ్యానం ద్వారా ఏం తెలుసుకుంటారంటే పరమాత్మనే. అట్లా కాకుండా మేము ధ్యానం చేసి ఆ దేవుని సాక్షాత్కారం చేసుకొని ఆ దేవతను సాక్షాత్కారం చేసుకొని మేమేమో కోరికలు కోరుతామంటే అది వేరే, దానికి సంబంధం లేదు. శాస్త్రంలో వేదాంతంలో చెప్పేటువంటి జ్ఞానానికి ధ్యానానికి లక్ష్య వస్తువు ఏమప్ప అంటే పరమాత్మ స్వరూపము. ఇది ಆದರೆ ಎಲ್ಲಾ సాధకులకు జ్ఞానవే ಒಂದೇ బారిగా సాధ్యవాగదిరవగదు. అయితే వినే వాళ్ళందరికీ ఒకే జ్ఞానం ద్వారానే సాధ్యం కాదు అంటాడు. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి అది అర్థమవుతుంది. అందుకే ఉత్తమాధికారి అని దానికి పేరు పెట్టిండే. వింటారు, అందరూ వింటాడారు. మరి కొంతమంది ఏమో ధన్యులు అవుతారు, కొంతమంది కారు. ఇప్పుడు క్లాస్లో కూడా విద్యార్థులు ఉంటారు. ఒకటి ఫస్ట్ 199 తెచ్చుకుంటాడు, ఇంకోటి 99 తెచ్చుకుంటాడు. వాడు వచ్చిండే చదువుకుండేకే. అంటే వారి దగ్గర గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహించే శక్తి తక్కువ ఉంటుంది. అర్థమైనా? ఇక్కడ జిజ్ఞాసులకు కూడా అంతే, గ్రహించే శక్తి తక్కువ ఉంటుందంటే సాధనలు సక్రమంగా చేసిండము అనేది ఒకటి పాయింట్ అంతే దాంట్లో. అర్థమైనా? మనం సాధనలు సక్రమంగా చేసింటే అప్పుడు మనకి దీనికి అధికారం వస్తుంది, రాకుండా పోయలేదు. మనం సాధనలే చేయలేదు, నాదనేది ఇడిచిపెట్టలేదు, నేను అనేది ఇడిచిపెట్టలేదు. నీకు తత్వం ఎట్లా బోధపడుతుంది? అయినా తను ఇవి నేను అంటే నీకు భగవంతుడు తెలిసేలేదు. ఎందుకంటే నువ్వే అడ్డం, నేను అనేది అడ్డం. నీకు నేను అంటే దేహాన్ని చూపించినావు, నీవు ఆత్మ అంటే నీకు అడ్డం వచ్చిండే దేవుడు దేహమే కదా. మరి నేను ఇడిచిపెట్టలేదు, పోనీ నాదనేది ఏమో ఇడిచిపెట్టినావా? అది ఇడిచిపెట్టలేదు. ఈ రెండే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ఆటంకాలు. దీనిని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే రావాలా. అందుకే ఒకే తూరే సాధ్యం కాదు అంటాడు ఎవరికైనా కూడా. సంస్కారం ఉన్న వాళ్ళకి కావచ్చు, సంస్కారం లేని వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. అధికార తారతమ్యದಿಂದ, అది అధికార తారతమ్యం అంటే వాళ్ళ యొక్క సంస్కార శక్తి ద్వారా ఈ భేదవాಗಿದೆ. ఎందుకు ఇట్లా? మరి అందరూ పరమాత్మ స్వరూపులు అన్నారు కదా, వాళ్ళకి అర్థమయ్యేదే మాకు అర్థం కాలేదేమంటే సంస్కారం. అంగిట్లోకి పోయి ఒకడు 10 లక్షలు పెట్టి ఒకటి ఎందుకు కొనుక్కొని పోయినాడు ఆభరణం, వాడికి ఇచ్చినారు వాళ్ళు.
నాకు అదే కావాలన్నాడు, దుడ్లుదే అంటాడు వాడు. నీ దగ్గర ఏముండాయి? 1000 రూపాయలు ఉంటాయి, వాడికి ఇచ్చినా నాకు ఇది లేదంటే వాడు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఇచ్చిపోయినాడు వాడు. అట్లా ఆ సంస్కారం ఉండాలి నీ దగ్గర, ఉంటే నీకు కూడా లభ్యమవుతుంది. అది ఇద్దరు వ్యక్తులే, అంగిడేమో ఒకటే, అయితే ఎందుకు కానీ భేదంగా ఇస్తాడారు వాళ్ళంటే నీ దగ్గర ఉండే సరుకుని బట్టి వాళ్ళు సరుకు ఇస్తారు. అట్లా మన దగ్గర కూడా అందరూ దేహదారులమే, కాదనేకేం లేదు. వ్యవహార దృష్టితో పరమార్థ దృష్టితో పరమాత్మ స్వరూపులే. అయితే దాన్ని గుర్తించేదానికి నీకు అధికారం ఉండాలిడా. ఆ అధికారం లోటు అయిన దాని నుంచే అర్థం కాకుండా పోతా ఉంది. జ్ఞాన సాధ్యవాద ముక్తి అను జీవన్ముక్తి అందు జ్ఞానము ద్వారా ఏది ముక్తి వస్తుందో అది జీవన్ముక్తి. అంటే బ్రతికినప్పుడే నేను శరీరము కాదు, ప్రాణము కాదు, ఏవి కాదు, కేవల జ్ఞాన స్వరూపుడు అంటే పరమాత్మ స్వరూపుడే అనేది డైరెక్ట్ జీవన్ముక్తిలో. తర్వాత ధ్యాన సాధన ముక్తి అని క్రమముక్తి ఎందుకు కరుగుతారే. ఇది జ్ఞానానికి ధ్యానానికి ఏం భేదం అంటే, జ్ఞానంతో జీవన్ముక్తి, ధ్యానంతో క్రమముక్తి. అంటే ఈ జన్మలో ఇంత పొందుతాడు, మళ్ళా జన్మకు వస్తే మళ్ళా తర్వాత వచ్చి చివరికి పొందుతాడు. ఆయన డైరెక్ట్ గా పోవడం. ఆయన జ్ఞానంతో డైరెక్ట్ తత్వమసి నీ పరమాత్మ అంటానే లేచిపోతాడు. ఇంకంతే, ఇంకేం వినేది లేదు, చెప్పేది లేదు. ఇంకా అది ఆదరే ధ్యానవే నేరాగి ముక్తి సాధన వల్ల. అది చూడు, చాలా మంది మేమంతా ధ్యానంలో ఉంటాము, మోచం ఎట్లా వస్తుంది మీకు? ధ్యానం ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత శ్రవణం చేస్తే ఇది వస్తుంది. అంతే. వేదాంతం చెప్పేవాళ్ళని కానీ వేదాంతం జ్ఞానం అనొద్దండి, వాళ్ళకి అర్థమైందని కూడా మీరు పట్టుకోవద్దండి అంటుంది బాగా. అది ఎవరికి వారికి తెలిసే విషయం. అది అర్థమైనా? ఈయన అనర్గళంగా చెప్తాడు కదాపా, యాదానికి అది అట్లా చెప్తాంటాడు కదా, ఈయనకంతా జ్ఞానమైంది అనుకోదండి, పొరపాటు అది. వీళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చింటారు, తప్పుకోకుండా వచ్చింటారు. వీళ్ళు కూడా జ్ఞానం లేనంటే వీళ్ళ దగ్గరే లేదంటుంది సరికి. అది ఎవరైతే దాన్ని ఆశ్రయించారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది జ్ఞానంలో కాదనేది. కాకపోతే కొంతవరకు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా తెలుసుకోవచ్చు అంటారు. అయితే మాటలు మాట్లాడచ్చు, ప్రవర్తన కూడా చూపించచ్చు. తర్వాత అంతరంగంలో ఉండేది ఎట్లా తెలుస్తుంది మీకు? మనసులో ఉండేది ఎట్లా తెలుస్తుంది చెప్పు? బయటకు అన్ని మాట్లాడుతూనే ఉంటారు మట్టి సంగనే. నీవు అభ్యాసం చేసేటప్పుడు మనం వేరే వాళ్ళని గుర్తుపట్టేదానికి కాదు, నీవు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాల్సిందే. విన్న తర్వాత వాళ్ళే భాగంగా మన సర్టిఫికేట్లు ఇస్తారు. దేవుడు అని ఈయన స్వామి అంటాం, అట్లా అనొద్దండి, ఈయన బాగా గుర్తు పెట్టుకోండి. ఇవి వినండి, వినేదంటే తప్పులేదు. వాళ్ళు ఎట్లన్నా ఉన్నిలేండి, మళ్ళీ వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇట్లా చెప్తారు మేము వినద్దాని అంతండి. వినాల్సిందే మనం. ఎందుకు? మనకు కావాల్సిండేది వినికిడి, మనకు కావాల్సిండేది తత్వము. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు పొందలేదంటే వాళ్ళ కర్మ అదే. మనకేం వాళ్ళ యొక్క చెడు మంచి. అందుకే గురువులలోని లోపాలను గుర్తించద్దండి అంటుంది శాస్త్రం. ఒకవేళ మీరు గురువుని లోపాలు గుర్తిస్తే మీకు ఇనే ఛాన్స్ కూడా పోతుంది అంటుంది. ఎందుకంటే విశ్వాసం ఉండలేదు కదా. ఇసుడబ్బా గురువు మాకు సత్యాన్ని పలుకుంటాడు, అన్ని సత్యాలు చెప్తాడంటే మీకు ఆయన చెప్పే వాక్యాల మీద మీకేం నమ్మకం ఉంటుందే. కాబట్టి గురువులో లోపాలు చెప్పాడండి ఉన్ని ఆయన అనుకుంటారు. మీరు సత్యం ద్వారా ఏ విధంగా అనుభవానికి వస్తుందో దాన్ని చూసేది నేర్చుకోవాలంతే. అది ధ్యానದ ఫలವಾಗಿ హిరణ్య విశ్వేశ్వర లాభం ఆగువదు. ధ్యానం యొక్క బలం ద్వారా ఫస్ట్ అయిపోయి హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మాన్ని ఉన్నట్లు ఇంచుమించది. ఆయన నుంచే సృష్టి అంతా జరుగుతుంది కదా. హిరణ్య గర్భుడి నుంచి సమస్త లోకాలు వచ్చేది. కాబట్టి అది ఆ ప్రాప్తి అవుతుంది అంతవరకు ధ్యానం ద్వారా. ఇది సగణ ముక్తి అథవా ఆపేక్షిక ముక్తి అని సోదు. సాపేక్షకం అంటే పోలిక, మోక్షానికి దీని ద్వారా పోవచ్చు. ఇది సాపేక్షికము, ఇది జీవన్ముక్తి, క్రమముక్తి అని రెండు. ఈయన పెద్ద లావుగా ఉన్నాడు, ఇది సన్నగా ఉన్నాడు అంటాం. ఎందుకంటాము? ఇద్దరిని పోలిక చేస్తాం చూడు, అది సాపేక్షిక ముక్తి అంటారు దాన్ని. ఈ స్థితిಯಲ್ಲಿ ಮತ್ತೆ ಸಂಸಾರಕ್ಕೆ ಹಿಂದಿರುಗುವ ಸಂಭವಿಲ್ಲ. ఎప్పుడైతే ఈ విధంగా ఆ ధ్యానం ద్వారా క్రమముక్తిలో కానిపోయినా లేదా జ్ఞానం ద్వారా ముక్తిలోకి పోతే మళ్ళా పుడతామనేది లేదు. అది పుట్టే సమాజం లేదు. ಅದರಿಂದ ಕಲ್ಪಾಂತದಲ್ಲಿ ಹಿರಣ್ಯ ಗರ್ಭನೊಳಗಡೆಯೇ ಆ ಬ್ರಹ್ಮಲೋಕದಲ್ಲಿ ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿ ಆಗಬಡಿದ್ರಿಂದ ಪರಮ పదవి సిగుదే. ఇదే క్రమముక్తి. కాబట్టి బ్రహ్మలోకానికి పోయినవాడు భోగాలన్నీ అనుభవించాలా అంటే తిరిగి వస్తాడు వాడు. ఆడ ఇదే చర్చ జరుగుతుంది. బ్రహ్మలోకంలో వ్యవహారాలు ఎట్లుండలేదు. ఆడ ఎట్లుంటుందంటే సత్యాన్ని గురించే మాట్లాడుతుంటారు అంతా. నాకు కూడా సత్యమే కావాలని పోతే పర్వాలే. అట్లా కాకుండా బ్రహ్మలోకంలో ఉండేదే నాకు ఇష్టమప్ప, దాని అంతా విచారం నాకు అవసరం లేదంటే తిరుగుతాడు. లేదు అదే వినాలని పోతే అతనికి కూడా ముక్తి వచ్చేదానికి వీలైతుంది. ఇది క్రమముక్తి. ఇంకా జ్ఞానం అందరే ఏను జ్ఞానానికి ధ్యానానికి భేదం చెప్పినాడు. జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా లక్ష్యమేమో పరమాత్మ. ఆ జ్ఞానం ద్వారా పొందేది జీవన్ముక్తి, ధ్యానం ద్వారా పొందేది క్రమముక్తి. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమి, మళ్ళీ ధ్యానం అంటే ఏమనేది ఇప్పుడు మళ్ళీ నిదానంగా తీసుకుంటుంది. ఇట్లా జ్ఞానం అందరే ఏందని విచారిస్తున్నా. వ్యవహారದಲ್ಲಿ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ಎಂಬ విభాగాలు ఇవే. మనం వ్యవహారం చేయాలంటే నేను తెలుసుకునేవాడు, తెలియబడేది జ్ఞేయం, దానికి మధ్యలో జ్ఞానం ఉంటుంది. నువ్వు అట్లా చూస్తేవి అంటే ఏం చెప్తావు? నేను కంటితో రూప జ్ఞానాన్ని ఆ రూపంలో చూసినాను అంటాం. ఇక్కడ మూడు ఉంటాయి, త్రిపుటి అంటారు దీన్ని. వ్యవహారానికంతా త్రిపుటి కావాలా.
కర్త కర్మ క్రియ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము భోక్తృ భోగ్యము అది భోగ్యము అనేది 3 ఉంటాయి ఇక్కడ ವ್ಯವಹಾರದಲ್ಲಿ. ಅದರಂತೆ ಜ್ಞಾತೃಗೆ ಜ್ಞೇಯದ ವಿಷಯದಲ್ಲಿ ಉಂಟಾಗುವ ಅಂತಃಕರಣ ವೃತ್ತಿಯನ್ನು ಜ್ಞಾನವೆನ್ನುವರು. ఇప్పుడు ఇదేమిటిది అంటే మీరేం చెప్తారు వెంటనే సెల్ ఫోన్ అని చెప్తారు, ఇదంటే పుస్తకం అంటారు. అప్పటికేమై మీకు అంతఃకరణంలో ఒక వృత్తి ఇది, దీన్ని కూడా మనం జ్ఞానం అంటాం, నాకు జ్ఞానం ఉంది అంటావు. ఇదేమంటే బుక్ అని చెప్తే అదంటే స్తంభం అని చెప్తే అంటారు వీళ్ళు. ఇవి జ్ఞానాలు కాదు, ఇవి వృత్తి జ్ఞానాలు. ఇవన్నీ ఏ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి దాంట్లో పుట్టేటి ఇవన్నీ. ఇవి పర్మనెంట్ గా ఉండలేదు, ఇవి తాత్కాలికము. దాన్ని చూసినప్పుడు మాత్రం ఇప్పుడు మనం బుక్ చూసినా బుక్ అంటాము, మళ్ళీ ఇక్కడ దిక్కు చూస్తే బుక్ ఉంటుందే, ఆడ కనపడేది ఉంటుంది. ఇంకో దిక్కు చూస్తే ఇవి అంతఃకరణంలో పుట్టే జ్ఞానాలు వేరే, మన స్వరూప జ్ఞానం వేరే. ఇది కూడా తెలుదు, స్వరూప జ్ఞానం నుంచి ఇవన్నీ అదే మరి చెప్తాండి. అది అన్ని ఏం పుట్టిన అదే చెప్తే కదా. మీరు ఏ తీపి వస్తువులు చేయాలన్నా చక్కెర నుంచే తీపి రావాలా, అది సులభంగా అర్థమవుతుంది అంతే. మీరేం మైసూర్ పాక్ తీపి ఉందంటారు, లడ్డు తీపి ఉందంటారు, ఏం తీపి ఉందన్నా చక్కెర నుంచే వచ్చిన జ్ఞానం ఉండాలా. అయితే అట్లా ఉండలేదు. మైసూర్ పాక్ తీగి ఉంటుంది అని సార్, అవునా? మైసూర్ పాక్ తీగి ఉంటే సెక్రెట్కి వేస్తారు మైసూర్ పాక్ చేసేటప్పుడు. అట్లా ఈ జ్ఞానం ద్వారానే ఇవన్నీ. అట్లనే ఉనికి ఉంది అంటారు చూడండి, ఆ ఉంది అనే దాని నుంచే వీటన్నిటికీ ఉనికి. అదే విధంగా ఆనందం అనేది కూడా దాని నుంచే, పరమాత్మ నుంచే ఇదంతా ఉండాలి, కానీ వేరే లేనే లేదు. ఉందన్నా పరమాత్మ ఉనికి. జ్ఞానం అంటే లేదు, ఆనందం అంటే దుఃఖం లేనటువంటి స్వరూపం. ఇట్లా ఈ 3 ఉంటాయన్నమాట. ಇಂಥ ಜ್ಞಾನ ವೃತ್ತಿರೂಪವಾಗಿರುವುದರಿಂದ ಅನಿತ್ಯವೆಂದು ಹೇಳಬೇಕಾದದ್ದೇ ಇಲ್ಲ. కాబట్టి మాకు జ్ఞానం ఉంది కదా అంటారు. ఏం జ్ఞానం ఉంది చెప్పు నువ్వు అంటే, నేను దీన్ని ఏది పైకి పోతారు సార్ పంపిస్తామే క్షిపణులు ఇవన్నీ, మాకు దాని జ్ఞానం కూడా అంటారు. సరే, ఆ జ్ఞానం ఎంతసేపు ఉంటుంది, దాని మీద పనిచేసేటప్పుడు ఉంటుంది తర్వాత. కాబట్టి వృత్తి జ్ఞానాలన్నీ స్వతంత్రం కాదు, శాశ్వతం కాదు అనేది తెలుసుకో మొదట. ಜ್ಞಾನವು ಉಂಟಾಯಿತು ನಷ್ಟವಾಯಿತು ಮರೆಯಾಯಿತು ಎಂದು ನಾವು ಮಾತನಾಡಿಕೊಳ್ಳುವವು. చెప్తాం మనకు కూడా, నాకు పిల్లప్పుడు అంత జ్ఞానం లేదబ్బా, ఇప్పుడు బాగా జ్ఞానం వచ్చింది. మళ్ళా ముసలాడైనాక జ్ఞానం పోయింది అంటారు. ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు, మా వాడు రెండేళ్ళప్పుడు ఏం మాట్లాడుతాను లేదు, ఇప్పుడు వానికి ఏంటి చూపిస్తే కనుక్కుంటా అంటాడు అని అంటారు. ఇప్పుడు ఏమంటారు, మా ఆయన మొదటి బాగుండా ఇప్పుడు ఏం చేసినా మా మనసుగా లేకోకుండా ఉంది, జ్ఞానమే లేదు ఇప్పుడు అంటారు బాగా వాళ్ళు. ఏమి దాని అర్థం? జ్ఞానం ఎక్కువైందంటే ఏమి, జ్ఞానం పోయిందంటే ఏం అర్థాలు అని. జ్ఞానం ఎక్కువైందంటే అర్థమేమి, జ్ఞానం పోయిందంటే అర్థమేమి? అదే వృత్తి జ్ఞానాలు ఎక్కువైనట్లల్లా జ్ఞానం ఎక్కువైందంటారు, వృత్తి జ్ఞానాలు తక్కువైనట్లల్లా జ్ఞానం తక్కువ. అందుకే ముసలోడైతలకి వానికి ఏం కాబట్టి ఇవన్నీ ఏం చూసినా మరిపోయి వస్తుంది. అన్నం దగ్గర కూర్చుంటే కూడా తినాలనేది కూడా మర్చిపోయి కూడా కూర్చుంటాడు, వీడికి మతి లేదు అంటారు. అది కాదు, ఆ వృత్తి తాకుండా పోయి ఉంటుంది. అట్లా జ్ఞానం ఎక్కువైంది అన్నప్పుడు ఏమైంది? వృత్తి జ్ఞానం. జ్ఞానం తగ్గింది అన్నప్పుడు కూడా వృత్తి జ్ఞానమైంది. ఇప్పుడు తీగుందప్ప అంటారు, చక్కెర ఎక్కువ వేసి ఉంటావు, అదంతా తీగలేదంటావు, చక్కెర తక్కువ వేసి ఉంటావు. అంతేగాని చక్కెర ఎప్పుడు వాడుతుంటాడు వీడు. అయితే ఆ వృత్తి జ్ఞానాలు ఎక్కినప్పుడు మా వాడు చాలా బుద్ధిమంతుడు అంటారు, మళ్ళీ అదే వృత్తి జ్ఞానాలు తగ్గినప్పుడు మా ఆయనకి మతి లేదు ఈ మధ్య అంటారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోనండి. అది వృత్తులు ఒకటి చెప్తారు కదా, అవధానం చెప్పే ఆయన 100 మంది కూర్చుంటే కూడా ఒక ఆయన ఒక ప్రశ్న వేస్తే కూడా అట్లే పెట్టుకొని చెప్తాడు అతడు. మనము ఉండం చెప్తామా, ఇద్దరికి సమాధానం చెప్పలేము. నువ్వు ఇంత మాట్లాడాక నీతో మాట్లాడతాను అంటావు. అంటే మనకు అన్ని వృత్తులు చెప్పేసే యోగ్యత లేదు అని అర్థం. అదే కాబట్టి జ్ఞానం ఎక్కింది అంటే ఏదో ఆత్మజ్ఞానం ఎక్కింది అనద్దండి, వృత్తి జ్ఞానం ఎక్కింటుంది. అదే విధంగా తగ్గింది అంటే జ్ఞానం తగ్గలేదు. పరమాత్మ జ్ఞానంలో వికారం ఉండలేదు. నువ్వు 1,00,000 మాట్లాడు, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇదని అన్ని చెప్పుకుంటుండు, ఏం చెప్పినా అదేమన్నా మారుతుందే. కాబట్టి ఇది వికారరహితమైంది, సత్యమైన జ్ఞానం మన స్వరూపం. మన వ్యవహారంలో వాడే జ్ఞానము వృత్తులతో సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానం అనే పదమే వచ్చేదాడా, మాకు జ్ఞానం ఉంది కదా మీరు అజ్ఞానులు అంటారు కదా అంటారు. నీ స్వరూపంలో అజ్ఞానం, నీకే వ్యవహారంలో నీవు బుద్ధిమంతుడే, జ్ఞానే. కాబట్టి జ్ఞానం కలిగింది, జ్ఞానం నష్టమైంది, మరపు వచ్చింది అంటారు చూడు. ఇవన్నీ కూడా జ్ఞానంలోని వృత్తులు. ಎಂದು ನಾವು మాట్లాడకూడదు. ಆದರೆ బ్రహ్మజ్ఞానం ಅಂದರೆ ఈ జాతిదಲ್ಲ. బ్రహ్మజ్ఞానం ఒకతూరి మర్చిపోయేది లేదు, ఒకతూరి జ్ఞప్తికి తెచ్చుకునేది లేదు, ఒకతూరి నష్టమైందనేది లేదు, లాభమైనది లేదు. నువ్వు లాభం వచ్చిందని చెప్పినప్పుడు దాన్నే వాడాలా, నష్టం వచ్చిందన్నప్పుడు దాన్నే వాడాలా, జ్ఞానం లేదన్నప్పుడు దాన్నే వాడాలా, జ్ఞానం ఉందన్నప్పుడు అదే జ్ఞానాన్ని వాడాలా. అర్థమైనా? నాకు జ్ఞానం ఉందన్నప్పుడు ఆ జ్ఞానంతోనే వాడినావు, నాకు జ్ఞానం లేదు అన్నప్పుడు కూడా అదే జ్ఞానంతోనే వాడాలి. అందువలన దాన్ని తీసేసేకి ఎవరికి సాధ్యం కాదంటాడు. పరమాత్మను తృణీకరించేకి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడు లేడు, పరమాత్మ లేడు అని చెప్పాలంటే ఆ జ్ఞానంతోనే చెప్పాలి నువ్వు. అర్థమైనా? వాడు నాస్తికుడు అంటారు కదా, వాడికి నాస్తికుడిని కూడా చెప్పచ్చు మనం. ఏమయ్యా అంటే భగవంతుడు ఏడున్నాడు చూపి అంటాడు.
భగవంతుడు లేడు అంటాడు. ఏమిటితో అంటాడు ఇవన్నీ? జ్ఞానంతోనే కదా నువ్వు అంటాడేది. మరి ఆ జ్ఞానం లేకుండా పోతే కదా నువ్వు లేదని చెప్పి ప్రూవ్ చేసిండేది. కాబట్టి ఏ దాన్ని ఉపయోగించన్నా దాన్నే ఉపయోగించాల్సి వస్తుంది, లేదన్నా దాన్నే ఉపయోగించాలి, ఉందన్నా దాన్ని ఉపయోగించాలా. ఏకందరే జ్ఞానవే అనిత్యవాదరే ಅದರ ఫలవు అనిత్యవాయు కాకూడదు. చూడండి, ఎప్పుడైతే జ్ఞానం అనేది సత్యం కాకుండా పోతే ఆ జ్ఞానం ద్వారా నేను ఏమైనా పొందిందంటావు చూడు, అది కూడా అసత్యమే ఉంటుంది. ఇప్పుడు తగరాన్ని నువ్వు వీండి అనుకున్నావు కదా, అది అడిగి పోయి చూస్తే ఏమైంది? అది తగరమైంది. ఇప్పుడు ఏమైంది? ఆ జ్ఞానం ఏమైంది? నీకే సత్యమైన జ్ఞానం కాదు కాబట్టి ఆ ఫలం కూడా సత్యం కాదు. వెండి అని పోతే తగరం కనపడే. మరి ఏమైనట్ల దీంతో? ఎందుకంటే ఆ వెండి అని చూపించే జ్ఞానం సత్యమైంది కదా, వృత్తి జ్ఞానం అదే. అట్లా మోక్షం అనిత్య వల్ల. మోక్షం అంటే మనం పుట్టే వాళ్ళం కాదు, చనిపోయే వాళ్ళం కాదు అనేది మోక్షము. బంధం అంటే పుడతాము సస్తాము అనేది బంధము. అయితే బంధము లేదు, మోక్షము లేదు. మరి ఎందుకు మీరు చెప్తారు బంధాలు మోక్షాలు అని? అంటే మనం కల్పితం చేసుకుంటాం. బంధం ఉంది కాబట్టి కల్పిత బంధాన్ని విడిపించే కల్పిత మోక్షాన్ని చెప్పాలి అంతే. ఎప్పుడు నీకు నీ స్వరూపానికి బంధం మోక్షం ఎప్పుడున్నా చెప్పండి చూస్తాం. నువ్వు కల్పితం చేసుకుంటావు బంధం ఉందన్నావు, మోక్షం కూడా చెప్పాలంటే. అందుకే శాస్త్రం అంత అవిద్యందు అంటుంది. ఈ వేదాలు ఉపనిషత్తులు వచ్చినాయే ఇవి కూడా అవిద్య అంటుంది. పరమాత్మకి ఇవన్నీ సంబంధం లేదు. అయితే పరమాత్మ తెలియకోకుండా ఇవన్నీ ఉపయోగించాల. అందువలన నీ స్వరూపాన్ని తెలిసే వరకు శాస్త్రం ప్రమాణం. ఎప్పుడు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే ఇది కూడా ఇది వెళ్ళిపోతుంది, ప్రమాణం అప్రమాణం అయిపోతుంది అనమాట. ఎందుకు? వాని స్వరూపాన్ని తెలిసి అది కూడా లేకుండా పోతుంది. అది ಅದರಿಂದ ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ ಎಂಬಲ್ಲಿ ಜ್ಞಾನವೇ ముక్తి. జ్ఞానం అంటేనే మోక్షము, మోక్షం అంటేనే జ్ఞానం అంతే. మళ్ళా జ్ఞానం నుంచి మోక్షం వచ్చింది అనదండి. జ్ఞానం అనేదే మోక్షం, మోక్షం అనేదే జ్ఞానం. ముక్తి అందరే జ్ఞానవే అందర్థ. జ్ఞానం అనే ముక్తే. ముక్తి అంటే కూడా జ్ఞానమే. అందుకే అగ్గి అంటే కూడా కాలుస్తుంది అంతే. అయితే మనమేం వాడతాం? అగ్గి కాలుస్తుంది అని వాడతారు. చూడండి ఎట్లుండదు. అగ్గి అంటే ఏమంటారు? కాల్చేది అంటారు. కాల్చేది ఏమిటంటే అగ్గి అంటారు. వాడేది అగ్గి కాలుస్తుంది అంటారు. అది అట్లుంటుంది. ఇది కూడా వేదాంతం అనేది బోధ చేసేటప్పుడు ఇట్లే కనపడుతుంది. మోక్షము, జ్ఞానం నుంచి మోక్షం వచ్చిందంటే జ్ఞానం వేరే మోక్షం వేరే అని కాదు. జ్ఞానం అన్నా మోక్షమే, మోక్షం అన్నా కూడా జ్ఞానమే. ಒಂದು ರೀತಿಯಿಂದ ನೋಡಿದರೆ ಇದು ಹೊಸದಾಗಿ ఉంటా తగ్గదు అల్లా. ఇంకా ఒక దృష్టితో చూస్తే మేము ఇంతకాలము అజ్ఞానంలో ఉంటుంది, ఇప్పుడంతా వేదాంతం వినేకపోతుంది, ఆ వినేదాని నుంచి మాకు ఆత్మ ప్రాప్తి అయిందప్ప అంటారు. అట్లేమయ్యలేదప్ప, మొదటి నుంచి నువ్వు అదే, అది పరమాత్మ స్వరూపుడే. నీవు మర్చిపోయినావు. ఆ మర్చిపోయిన దాన్ని శాస్త్రం జ్ఞప్తికి చేస్తుంది అంతే. ఆ కనుక్కున్నప్పుడు నీకేమవుతుందంటే కొత్తగా వచ్చినట్లు అనుకుంటాడు. దానికే ఉదాహరణలు కూడా మనకు దండి చెప్తాడు. మన ఇప్పుడు ఇంట్లో ఏదో సామాన్ పెట్టినాడు వాడు, లేదా ఒక పుస్తకం చదువుతాడు 1000 రూపాయల నోటు పెట్టింటాడు అనుకో, మర్చిపోయింటాడు వీడు. ఆ బుక్ లో పెట్టిండి అది ఎప్పుడో ఒకనాడు మళ్ళా అట్లా పోయి తీసుకొని చూస్తాడు. అప్పుడు ఇట్లా బుక్ లో చూస్తే 1000 అయ్యో 1000 రూపాయలు ఉన్నది కదా అంటే, కొత్తగా దొరికిందా నీకు? అది ముందు పెట్టావు నువ్వు పెట్టిండేది అది. అట్లా మన స్వరం కూడా ముందే ఉంది, మర్చిపోయినాము. ఇప్పుడు గురువు శాస్త్రాల ద్వారా మనకు బోధ అవుతుంది కాబట్టి కొత్తగా వచ్చినట్టు కనపడుతుంది. అంతేకాదు నెత్తి మీద సంచి పెట్టుకొని పోతాడు బరువుని, కిందికేస్తానేమంటారు? బరువు తగ్గినప్ప అంటారు. ఇంతకుముందు నీకు బరువు ఉన్నా? ఇంతకుముందు ఆ మూట ఎత్తుకోకముందు బరువు ఉన్నాయని మీ నెత్తి మీద. ఇప్పుడు దించేసినాక ఇప్పుడు ఉల్కాగా అయినప్ప అంటారు. ఉల్కాగా ఎప్పుడు నువ్వు ఉల్కాగా ఉండేవాడే, ఆ మూట మోసుకున్న దాని నుంచి బరువు ఉండే. అట్లా నీ పరమాత్మ స్వరూపుడై దేహం నేను దాని నుంచి బాధ సచ్చేది ఇవన్నీ ఉండే. ఎప్పుడైతే కాదు అని గుర్తించినావో అప్పుడు పోయినాయి. కాబట్టి ఇది కొత్తగా పుట్టేదేం కాదు, ఉండేదే అనాల. మోక్షం అనేది కానీ ఈ ఆత్మ అనేది కానీ వచ్చేది కాదు, పోయేది కాదు, లేదా ఇంకోటి ఇచ్చేది కూడా కాదు. ఇప్పుడు ఇలా అంటారు చూడు, 10,000 కడితే మోక్షం ఇస్తామంటారు. ఏమిస్తారు? చింతకాయలు. పోనీ తీసుకునేదానికి నీకేం అధికారం ఉంది? మోక్షాన్ని నీ స్వరూపమే మోక్షమప్ప. ఇంక వాడు ఇచ్చేదేందో నువ్వు తీసుకునేది ఏంటి? దీని మధ్యలో ఎంత అవివేకులుగా ఉంటారు చూడు, లెక్కేసుకోండి. ఎందెందు తానే ఎత్తుಕೊಂಡಿరువదే ఆగిదే. అంతేకాదు అంతా తన స్వరూపమయ్యే ఉంది. ఒకసారి ఉంది ఒకసారి లేదనద్దండి. పరిచ్ఛిన్నమైన దేహము లిమిటెడ్, 6 అడుగులు ఇంత వెడలతో ఇంత ఉంది అని చెప్తాం దేహాన్ని. నీ స్వరూపం ఎంత ఉందంటే ఆకాశం కూడా దాంట్లోనే పడింది. ఆకాశం కూడా దాంట్లోనే పడిందంటే అది నీలో ఉందంటే ఇంకేముంది? నిన్ను విడిచి ఇంకేంటివి లేవు. అట్లా అంతటా ఉన్నటువంటిదే మన స్వరూపము. ಅದರಿಂದ ಇದನ್ನು తెలియాలి అడ్డాగిరువా. మరి అంతటా ఉంటే ఎందుకు మాకు కనపడదు? ఇప్పుడు దేనికైనా చూడండి అట్లానే. మీరేమో అంతటా మీరే అంటారు. మాకు ఇంకా అడ్డమేముంది? మాకు అది తెలిసి ఉండాలి కదా అంటారు వాళ్ళు. మళ్ళీ మీరు దుర్మార్గ పని చేస్తారు, సన్మార్గ పని చేస్తారు, అది కనపడదంటే ఏం అర్థము అంటే ఏం అడ్డం ఉంది అన్నట్లయితే అజ్ఞానವನ್ನು ತೆಗೆದು ಹಾಕುವುದು మాత్రమే కర్తవ్య.
ఏం అజ్ఞానం అంటే నీవు అంతటా వ్యాపించిన పరమాత్మ స్వరూపుడు శాస్త్రాలు చెప్తా అంటే నేను ఇంత ఉండేటువంటి 7 అడుగులతో ఉండేటువంటి దేహము నేను అనుకునేదే తప్పు. పోనీ అదే ఎప్పుడు పెట్టుకొని ఉండమంటే అది ఎప్పుడు పెట్టుకోలే. పోనీ ఆ 7 అడుగుల దేహమే ఉందనుకో, ఈ దేహమే మెలకులో ఉంది, స్వప్నంలో ఇంకో దేహం వస్తుంది, నిద్రలో 2 లేకుండా పోతాయి. మరి ఇప్పుడు యాది నీ దేహం? జాగ్రత్తలో దేహం సత్యమా, స్వప్నంలో దేహం సత్యమా, నిద్రలో 2 లేకుండా పోతాయంటే అది సత్యమా? యాది సత్యం ఇప్పుడు? కాదు, మీరు ఇప్పుడు దేహం సత్యం అని అంటారు కదా. జాగ్రత్త దేహం సత్యమా, స్వప్న దేహం సత్యం? ఏ దేహం సత్యం కాదు. బట్ మీరు అనుకోండి కదా మేము ఇదేనని. ఏ దేహం సత్యం కాదు అని చెప్పేటువంటి నువ్వు దేహానికి సంబంధించి ఉంటావా? ఆడికి అనుకుంటేది రా చాలా మందికి చెప్పేదని చెప్తారు. ఈ దేహం నేను కాదు, ఆ దేహం నేను కాదు అంటే మరి నువ్వెవరు అంటే మళ్ళీ ఊరినే కూర్చో తలకైట్లు ఉంచుకుంటాను. అది చెప్తాడంటే ఇప్పుడు ఈ దేహం అంతా కూడా అన్నంతో తయారైందా లేదా? అన్నం తయారైంది. ఇప్పుడు సారవంతమైనంతా కూడా ఈ దాంట్లో వచ్చేసింది, రక్తము మాంసం ఇది పెరిగింది. ఏదైతే సారం లేనిదాన్నంతా మనం ఏం చేస్తాము, బయట మలవంగా ఇచ్చేస్తామా లేదా? దాని మీద ఎంగిలి మూస్తే మీరు ఎవరికైనా కొట్లాడిపోతారా దాని మీదకి? అది అన్న వికారమే కదా. నువ్వు ఏ అన్నం తిన్నావో అన్నంతోనే దేహం తయారైంది. ఆ తిన్న అన్నమే పనికిరాంది బయటకు వేసినావు. ఆడ నువ్వు కూడా తోని మూసేస్తావు. నీవు కూడా వాడెవడో మూసేది ఇడిచిపెట్టండి ఇడిచిపెట్టేది అంటావు లేదా? మరి ఆ అన్న వికారం మీద మూస్తే ఊరిని మీద మూస్తే ఎందుకు వచ్చినావు నువ్వు? రెండు అన్నంతో తయారైనవే ఎందుకు వచ్చింది అట్లా? అభిమానం, ఇది నేను అది నాది కాదు అని 2 అన్న వికారాలే. కాబట్టి ఇట్లా రావాలంటుంది. ఎప్పుడు నేను దేహం కాదన్నావు కదా, బయట వచ్చిన వాళ్ళు నేను తిడతాను, తిట్టే దేహాన్ని కదా అంటాడు. అది అందుకే చెప్తాడు దూషణ భూషణ తిరస్కారంబులు శరీరమునకు గాని పరమాత్మకు లేవు అంటాడు. ఇప్పుడు కడవ పగిలిపోయింది అన్నారు అనుకో, మన్నుకి ఏమైంది? కడవ పగిలిపోయింది అంటే మన్నుకి ఏమైంది చెప్పండి? మన్ను పగిలిపోయింది అంటావా? కడుపు పగిలిపోయింది. మరి దానికి పగిలిపోయిందంటే నీకెందుకు కోపం రావాలా మంటికి? అది జ్ఞానం అంటే అట్లా రావాలి. అది మన సాధనలో అలవరుచుకుంటే రావాలి. ఇతరులు ఎవరైనా అన్ని ఎందుకు? వాళ్ళకి జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు వాళ్ళకి. ఏది సర్వాత్మ భావం అనే జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళు అంటారు, వాళ్ళని కూడా మనం ఏమనకూడదు అంటాడు. ఎందుకంటే ధర్మరాజు అడిగినాడు నారదుని ఈ విషయం. ఎవరు సన్నోళ్ళు అడిగినది కాదు ఇది. మరి ఎప్పుడు కూడా ఎవరు అతను శిశుపాలుడు 24 గంటలు కూడా పరమాత్మ తిట్టుకుంటుంటే చనిపోయిన తర్వాత ఆయన శక్తి వచ్చి ఇంట్లో కలిసింది కదా, దుర్మార్గం ఆయన ఎట్లా కలుపుకుంటాడు అని అడుగుతాడు ఆయన. అప్పుడు చెప్తాడు అనమాట నారదుడు ధర్మరాజు, దూషణ భూషణ శరీరమును గాని పరమాత్మకు లేవు. మట్టికి అనే దానికి కుండ అంటే గాని ముంత అంటే గాని దానికి ఏం నొప్పి? కుండలో ఉండేది నేనే, మట్టిలో ఉండేది మన్నే కదా, ఇది ముంతలో ఉండేది కూడా. అట్లా మూలాన్ని గుర్తించడానికి ఏముండలేదు బాధలు. మూలాన్ని గుర్తించుకోకుండా నామరూపాలను ఎవరు గుర్తిస్తారో, అందుకే మనం ఏ ప్రాణిని కూడా హింస చేయకూడదు అనేది. ఏ ప్రాణిని కూడా హింస చేయకూడదు. ఎందుకు? ప్రాణం అనేది ఎవరి స్వరూపము? పరమాత్మ స్వరూపము. ఇప్పుడు కోడిలో ఉండేది ఎవరిది? మరి దాన్ని కోసినానంటే ఏం చేసినట్లు? నువ్వు దాని ప్రాణం తీసినాను అంటే నువ్వు పరమాత్మను హింసించినావా లేకపోతే కోడిని హింసించినావా? మరి అయిపోయి అంతే. చూడు, అందుకే భూతదయ ఉండాలనేది. ఇందుకే ఏ ప్రాణిని కూడా మనం హింస చేయకూడదు అనేది దాన్ని గుర్తించాలి. అట్లా మనకేం లెక్క ఇస్తారు. న్యాయం పడింది ఆయన చెప్పిందా నీకే? నువ్వు చేస్తాడు అవివేకంతో. నీవు కూడా వాళ్ళొద్దు. కోడికో తిన్నప్పుడు నాకు సంతోషమైందని నువ్వు అంటావా లేదా? బాయం దగ్గరికి ఎందుకు పోతారులేండి, మొదటి ఇటు చెప్పండి. ఆయన తినిందో లేదా? కాదు, నీవు చెప్పు. నీకు ఆనందమైంది కదా, నేను మాంసం తిన్నాను, కూరకు తిన్నాను అందరితో చెప్తావు. అది కొవ్వు పట్టిండే అని బాగా ఎప్పుడు పోతాడు ఈయనంగా. ఎందుకు పోలే ఉదాహరణ చెప్తాడు. ఆయన తినమని కాదు నేను చెప్పేది. కాదు, వ్యవస్థలో అట్టుందే లేదా? మరి ఏం చెప్పినట్లయి నువ్వు ఇప్పుడు? మేమేం భగవంతుని పూజ చేసినానంటే నువ్వు భగవంతుని పూజ చేసినావా? ఎవరిని పూజ చేసినావు? భగవంతుని చంపినావా? పూజ చేసినావా? చెప్పు. మరి అయితే శాస్త్రం ఏమంటుందంటే అట్లా అవివేకులు మీరు అవి కూడా చేయొద్దని అంటుంది అది. ఎందుకంటే వాళ్ళు తమ మార్గంలో ఉంటారు. వాళ్ళు దాన్ని కూడా ఇడిచిపెట్టి అంటే దేవునికి బలి ఇచ్చిపెట్టుకోకుండా సొంతంగా నరుకొని తింటారంట. అప్పుడు ఇప్పుడు దేవునికి ఇస్తాడమనే బుద్ధి అన్న ఉండే. ఎప్పుడైతే ఈ సమాజం చెప్తా చూడు, అది కూడా ఇవ్వకుండా మేమే కోసుకొని తింటాంలే అంటారంట. దాన్ని అట్లా అజ్ఞానుల్ని మీరు చెడపద్దండి అంటుంది. అయితే వివేకంతో విచారం చెప్పాలి వాళ్ళకి. నేరుగా ఇది ఇట్లుంటుంది అని చెప్పొద్దండి అంటుంది బాగా. కాబట్టి ప్రతి మానవుడు కూడా దీన్ని గుర్తించాల. అందరి యందు ప్రాణమే ప్రధానం, ఏ జీవికి అని. అది పోదు, అందరికీ దాన్ని రక్షించుకోవాలనే కదా మనం వ్యవహారం చేస్తాడు. అది ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎందుకు బతికే? తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే తపస్సు చేసే, అవునా కదా? అన్ని వేలేండ్లు డబ్బులు సంపాదాలని చేయలేదు మనోడు. మరి అటువంటి ప్రాణాన్ని సంపాదన అందరినీ పోయి సంప్రాపండి అంటాడు కదా మనోడు. మళ్ళీ ఏం తెలివి ఉంది నీడ?
అట్లా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే మనం విచారపూర్వకంగా చేస్తే అప్పుడు దాని యొక్క దెబ్బ తగిలితే అప్పుడు దాన్ని విడిచిపెడతాం. ఊరినే మాంసం విడిచిపెట్టండి అట్లా చెప్తే ఎవరు ఒప్పుకోరు. దాని ప్రయోజనం ఎట్లుంది అంటే భాగవతంగా చెప్తుంది. నీవు కోడిని తింటావు, లేదా దోమను చంపింటావు, లేదా నల్లిని చంపింటావు, లేదా పేనుని చంపింటావు. అవి వీడు చచ్చిపోయిన తర్వాత వచ్చి కాసుకొని ఉంటాయంటాడు బయట. ఎట్లా కొండల రూపంలో ఉంటాయంట అవన్నీ. ఆ నల్లి దోమ అని ఇంటు కదా ఇక్కడ అట్లుంటాయంట, వచ్చి వాడిని బాధిస్తాయంట, విడిచిపెట్టవు. మరి ఇట్లా కథలు విన్నాక ఎవరికైనా దాని మీద మోజు కుడుతుందే? ఇప్పుడేం దినానికి 2 పూట్ల 3 పూట్లు తింటామంటాడలే, రేపొద్దున వాళ్ళకి 3 పూట్ల ఆహారం నువ్వు కావాలా. ఎన్ని కోళ్ళు తింటారో, ఎన్ని దోమలు చంపింటారో అవన్నీ మనం ఎత్తాలపా, తప్పించుకునే లేదు. వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి జన్మే లేదు, సృష్టి లేదంటే దానికైతే వేరే. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటుంది. జ్ఞానం అయితే ఇవన్నీ ఏంటివి లేవు. అవి ధర్మాలు గాని అధర్మాలు గాని ఇవేవేవి లేవు. జ్ఞానం కాకపోతే అన్నీ ఉంటాయి. ద్వైతము జ్ఞానం అయ్యే వరకు ఉంటాయన్నమాట. అందువలన ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించేయాలి. ఇప్పుడు అనివార్యము నివార్యము అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆవులు ఎనుగోట్లు ఇట్లాంటి అనుకోండి, దానికి మాంసం పెడితే తింటాయి. అవి ఏం తినాలి? అవి గడ్డే తినాలి. దానికి కావాల్సినటువంటి అవయవాలే దానికి తిని మళ్ళీ నెమరేసుకుంటే గీసినాడు. మీరు తిన్నాక నెమరేయండి చూస్తాము. లోన్కి వేసినారు కదా, ఇప్పుడు నెమరేసేకి తెచ్చుకోండి, నోట్లోకి తెస్తే కక్కల. మనకి ఆ సిస్టమ్ లేదు భగవంతుడు. దానికి కావాల్సినటువంటి పులి ఉంది, దానికి కావాల్సిన సంపుకొని తినాలి. అవేం వండుకొని తినట్లేదు కాబట్టి దానికి గోర్లు ఇచ్చినాడు. బాగా గోర్లే కాదు, నేలకి కూడా ఎట్లుంటుంది, రంపమున్నట్టుంటుంది. దానికి పుత్తూరు బెలుగులో చిరుందా పెట్టి పోయి చూస్తుంది, నేలకి ఇట్లా పెడితే రంపమున్నట్టుంటుంది. తింటా అంటే కూడా అదంతా అయిపోవాలన్నమాట. మాంసం దానికి చేసుకుంటే లేదు కదా. అట్లా భగవంతుడు ఏ ప్రాణికి ఏ ఆహారం కావాలో దానికి సంబంధించినటువంటి సాధనాలు ఇచ్చినాడు. మనకి మరి మాంసం తినే బతకాలని ఏమైనా రూల్ ఉందే? అట్లా నీకు గోర్లు ఇచ్చినాడా? పోనీ అటు తీసుకొని తింటారా? మరి ఎందుకని? అయితే మనకు ఆ విషయాలు తెలియవు. ఎందుకంటే అవి ఉండేది ఏమిటికి, అవి పుట్టిండేది ఏమిటికి అంటారు. ఈ మాటకు ఒప్పుకుంటారా? అవి ఎందుకు ఉండాయి? తినేకే ఉండాయి. లేకపోతే అవి అట్లే తయారైతే దేశం అంతా అవే తయారైతే అంటారు. వాటికి ఒప్పుకుంటామంటే అనండి, మళ్ళీ మాట్లాడరాము ఏమన్నా ఉంటే. అయితే ఓ దొంగోడు వస్తా అంటాడు, ఏమన్నా దొంగతనం చేసినామంటే వాడు దాపెట్టినాడు కాబట్టి ఎత్తుపోయి వచ్చినాను అంటాడు. వాడు అప్పుడేమంటావు? దొంగోడు దొంగతనం చేసినానంటే లేనోని ఇంట్లో చేసినానా, ఉన్నోని ఇంట్లో చేసినానా? బట్ మీరు ఉండే తినకంటే మా వాడు కూడా ఉండే దొంగతనం చేసినాడు, ఏం తప్పు ఇప్పుడు ఉంది? ఎప్పుడు కూడా సమర్థించుకుంటే పోతండి. సమర్థించుకుంటే పోతే అనర్థాలే జరుగుతాయి. ఏదంటే దానికి ఒప్పుకోవాలి మనం, అంతేగాని ఈ విధంగా చేసుకొని తినేదానికి కాదు. ఏం తిన్నా బతుకుతాం కొన్నాళ్ళు. అయితే బ్రతికినప్పుడు నువ్వేం చేసుకుంటావు? మనం చెప్పినాం కదా, మనం చాలా మంది మేము జీవనం చేస్తాము అంటారు. ఎందుకు అంటే చనిపోయాకే. అవునా? అది గ్యారెంటీ. చనిపోయేవానికి దీని అంత కట్టుకుంటే ఏం చేస్తావు? చనిపోకుండా ఉండేదాన్ని చూసుకోవాలి నువ్వు. ఇప్పుడు సచ్చేదానికి ఇంత అవసరపడాలానే? పోనీ సచ్చిన తర్వాత మళ్ళీ పుడతావు, మళ్ళీ పుట్టిదాను. ఎందుకంటే చాలా మంది అంటారు లేదు, అది అనకూడదు అట్లా మాట. చచ్చిపోయినాక ఏమైతుందో అనద్దు, పుట్టినాక సస్తామనే రూల్ ఉంది కాబట్టి చచ్చినాక పుడతామనే రూల్ కూడా ఉంటుంది దానికి. అర్థమైనా? కాబట్టి మరి దానికి ఏమైనా సంపాదించుకుంటారా? బతికినామంటారు కదా, ఈ బతికినంత కాలంలో మేము చచ్చిపోతే మళ్ళా ఏమై పుడతాము, దానికి ఏం సంపాదించుకోవాలనే జ్ఞానం ఎవరికైనా ఉందా అని? అది లేదు. అదే శాస్త్రం చెప్పేదన్నమాట. నీ యొక్క జీవనం ఎందుకు ఉపయోగపడాలప్ప అంటే ఈ విధంగా జనమన చక్రంలో ఉండేదానికైనా దీని నుంచి తప్పించుకునేకేమైనా ప్రయత్నం చేస్తావా? మానవుడై పుట్టి పశుపక్షాలకు లేదు, ఆ ఛాన్స్ లేదులేండి. మనకుంది, ఆ అవకాశం ఉంది. మరి అట్టేటప్పుడు దీనికోసము మళ్ళీ పొందాలా అనేదానికి మీరు జీవనం చేస్తే పర్వాలేదు. లేదు తినేదానికే మేము బతికినామంటే అంతే. మళ్ళా నెక్స్ట్ జన్మలో వచ్చేటివన్నీ కూడా ఏవే భోగాలు అనిపించింటావో అంత పుణ్యం అయిపోయింది నీకు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మీ పాప మిగిలి ఉంటుంది కాబట్టి దాన్ని అనిపించాలి అంతే. కాబట్టి ಇದನ್ನು ತಿಳಿಯಲು అంటే మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఏమైందప్ప అంటే అడ్డియాగిరు అజ్ఞానವನ್ನು తెగదాగదు మాత్రమే కర్తవ్య. ఏం అడ్డం ఉంది అన్నట్టయితే దేహం నేను అనేది అడ్డం, అంతే. వేరే ఇంకేం లేదు. దేహం నేను కాదు అని ఎవడికి అంటాడో వాడంతా జ్ఞానే, దేహం నేను అన్నాడంతా అజ్ఞానమే. కాబట్టి దేహం నేనా కాదా అనేది విచారం చేయండి అంటుంది. ఇప్పుడు అంతే. అడ్డముండి ఇప్పుడు దావంటి పోతా అంటే రాళ్ళు అడ్డముండి తీసేస్తావా లేదా? వేళ దాన్ని దాటే శక్తి ఉంటే అది వేరే ఎక్కిపోతానంట. ఎట్టి పరిస్థితి దాన్ని తీస్తేనే పోయేలా ఉంది అనుకో. అట్లప్పుడు ఏం చేస్తాము? తీస్తామా లేదా? కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకునేకి ఈ దేహం మరి దీన్ని తీసేసేదానికి శాస్త్రాలు మార్గాలు చెప్పినాయి. దాన్ని మీరు అనుసరిస్తే పోయేదానికి వీలుంది. అవిద్య అపగమవాదరే ఇద్ద వస్తు తానిద్దంటే కండు బందే బరవదు. దీన్నే అధ్యారోప అపవాదం అని చెప్పిండేది. ఇప్పుడు తాడులో మీరు పాము అని చెప్పినారు, పాము చూస్తాము అంటున్నారు. ఇప్పుడు ఏం తీసేయాలి మనం అటుండే దాంట్లో? ఏది నువ్వు అధ్యారోపం చేసుకుంటావో
దాన్ని తీసేస్తే ఏమైతుంది? ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడుతుంది. పోయి చూసినప్పుడు ఏంటి? తాడు ఉంది అంటే మరి నీకేం అడ్డం వచ్చిండే? పాము అనేది వచ్చిండే. అది పాము అనేది సత్యమా? నువ్వు అధ్యారోపణ చేసినావా? అధ్యారోపణ చేసినావా? తీసేస్తే ఉన్న వస్తువు ఉన్నట్లు. అట్లనే ఇప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపుడు అయితే నీకేం అర్థమైంది? దేహం నేననే అర్థమైంది. ఈ దేహం సత్యమా కాదని విచారిస్తే జాగ్రత్తలో ఉండే దేహము ఉండలేదు, స్వప్నంలో దేహం ఉండలేదు అని చెప్తాడు. మరి ఇది లేదు అని గుర్తిస్తే అయిపోయింది. ఆ అనుకులో నిలబడాలా, లేదు అని చెప్పి మాట కావాలన్నమాట. అందుకే తక్కువ వినాలా, ఎక్కువ చేసేది ఉండాలా అంటుంది. వేదాంతంలో ఎక్కువ వినేదేం అవసరం లేదు, తక్కువ వినండి, ఆ వినిన దాన్ని ఎక్కువగా ఆచరణలో పెట్టండి అంటుంది. అది ఇప్పుడు దేహం కాదనేది కదా, చాలు ఆ సెంటెన్స్ ఒకటే చాలు అంటుంది. దాన్ని ఒకటే విచారం చేయండి, దేహం సత్యమా కాదా అనేదే విచారం చేయండి చాలు. దాన్ని తెలుసుకుంటానే ఆ అపవాదము చేసేస్తానే ఉండే వస్తువు ఉన్నట్లే ఉంటుంది. పరమాత్మ కొత్తగా దొరికేదేం కాదు. ಇದನ್ನೇ ಜ್ಞಾನವಾಯಿತೆಂದು ఉపచారక్కకి ಹೇಳಬಹುದು. చూడప్ప, అజ్ఞానం పోతే నీ స్వరం తెలుస్తుందని ఉపచారానికి చెప్పే మాట ఇదంతే. మీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పే మాట అంతే. మొదటి ఆరోగ్యంగా ఉండాం మనమేమో. మరి ఏం చెప్పింది? నాకు తింటే రోగాలు వస్తాయని చెప్పి అని చెప్పేదని చెప్తుంది అనమాట. ఇట్లా ಇರತಕ್ಕ ದೇವರನ್ನೇ ಅದೇ ತೆರೆದಗದಾಗ ದೇವರ ದರ್ಶನವಾಯಿತು ಎಂದು ಹೇಳಿದಂತೆ జ్ఞానవాయితే కరేಬಹುದು. ఇంకా సులభంగా నీకు అర్థం కావాలంటే మీరు దేవుని గుడికి పోయినారు, దేవుని చూడాలని. వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు లోన నైవేద్యం ఇస్తాడారు. అప్పుడు ఏం చేసినారు? నైవేద్యం ఇస్తే అప్పుడు ఏం చేసి ఉంటారు? కర్టన వేసేసి ఉంటారు, అవునా? తర్వాత నైవేద్యం అయిపోయింది. స్వామి మాకు దేవుని చూపి అంటారు, తీస్తాడు తెర. తీస్తాను ఏమవుతుంది? నీకు తెర తీస్తే దేవుడు కనపడు, మళ్ళీ తెరేస్తే. కాబట్టి ఉండే దేవుడు కనపడినాడా, తెర తీస్తే కనపడినాడా దేవుడు అని? ఉండే దేవుడు మీకు కనపడినాడా, తెర తీస్తే వచ్చినాడా? అట్లనే మనకు కూడా అడ్డం అనే తెరను చూడండి. ఇది అడ్డం ఉంది, ఇది తీసేస్తే అది వచ్చేది కాదు, ఉండేదే అది. ఈ తెర ఉండేదాని నుంచి చూడలే, అది తీస్తానే కనపడింది అంటావు చూడు. అట్లా ఈ వేదాంతం కూడా ఆత్మతత్వము అనేది ఎప్పుడు ఉండాలి. దానికి అడ్డమైనది దేహం అనే తెర ఉంది. ఈ దేహం అనే తెర పోతే అయితే ఆ తెర తీసేసినప్పుడు మాకు దేవుడు కనపడినాడు అంటారు మీరు. అట్లా ఇది కూడా అంతే. ఆత్మ జ్ఞానం అయిన తర్వాత మాకు ఇది కనపడింది అంటారు, కానీ అదేం కాదు. ఆత్మ జ్ఞానం అయిందనే దానికి ఏమర్థము? అనాత్మ జ్ఞానాన్ని తీసేసినారు. ఆత్మజ్ఞానం కొత్తగా వచ్చేది లేదు, ಅನಾತ್ಮ ಜ್ಞಾನಾన్ని తీసేసుకుంటాం. ಉತ್ತಮಾಧಿಕಾರಿಗಳವರೆಗೆ ವೇದಾಂತ ವಾಕ್ಯವು ಬೋಧಿಸುವ ತತ್ವಮಸಿ ಎಂಬಂತ ಉಪದೇಶದಿಂದ ಒಂದೇ ಬಾರಿಗೆ ಬ್ರಹ್ಮಾತ್ಮ ಜ್ಞಾನವಾಗುವುದು ಅಸಂಭವೇನೋ ಅಲ್ಲ. రెడీగా ఉండరు వీళ్ళు, అన్ని ఏమి మాకేమి కాబట్టదని ఉండరు వీళ్ళు. అట్లా తప్పుడు నీవు పరమాత్మ స్వరూపుడు, అందుకోసమే నీళ్ళు ఏ కోరికలు లేవు అని చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరు కోరికలు ఉండేది? దేహం. నేను భగవంతునికి ఏం కోరికలు ఉండే చెప్పండి? మీరు అట్లా చెప్పాల్సి వస్తే భగవంతునికి కోరికలు ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడు మేము పోయి ఆ దేవునికి బలిస్తే అంటే నేనంతా ఇలాన్ని ఉద్ధారం చేయాలని ఆ అమ్మాయికి ఉంది అని. సరే, బలికి ఇంకొక వాళ్ళకి ఇప్పుడు చెప్పు మా కథ. బలి ఇచ్చే వాళ్ళకేమో నువ్వు ఇస్తాడోలే, మేము బలి ఇచ్చేవాళ్ళు కదప్ప. మా కథ ఏమాడు ఇప్పుడు నీకు? మరి నువ్వు ఎట్లా దేవత అవుతావు? దేవత ఎట్లయితే పాప అంట. దేవత అంటే ఏమి? పక్షపాతం లేకుండా ఉండాలి కదా. మరి ఇప్పుడు వీళ్ళ కథ ఏం కావాలా చెప్పండి? విచారం ఏం లేదు మనకి. వాళ్ళు ఏమంటారు? మీరు కూడా పోయినారు కంటే అంటారు, ఇంతే. మేమే అవివేకంలో పడింటే మీరు అట్లా పడితే మీకు ఇస్తుంది. కాబట్టి అట్లాంటివన్నీ తీసుకునేదానికి లేదు. అవి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు అంటుంది శాస్త్రం. ఒక ప్రాణాన్ని కాపాడదు. ఇప్పుడేమి మా ఇంట్లో పిల్లోనికి రోగం రాకుండా సాయకోకుండా ఉంటే నీకు బలిస్తామన్నారు వీళ్ళు. మీ పిల్లోడు బతికేదానికి దాన్ని చంపితే మీ పిల్లోనికి ఎట్లా ప్రాణం వస్తుంది అనుకుంటారు? అట్లా ప్రాణమే ఉంటే దిన్నము చంపండి, అటు ఎన్నేళ్ళు అట్లే బతుకుంటాడు వాడు, అవునా కదా? మరి మీ ప్రకారం ఉంటే ప్రాణం పోకూడదు, రోగాలు రాకూడదు అంటారు కదా. సార్ తిన్నున్నారు కండి, రోగాలు రాకుండా ప్రాణం పోకుండా ఉంటుంది, చూస్తాం అదన్నా కానీ. అందుకే విచారం లేదు మానవుల దగ్గర. అంతే, అందరూ అవివేకులే. మనకి చూడండి, మీరు ఊరిదావులు చేస్తానంట కదా, ఊరిదావులు చేసిన వాడు వానెందుకు రాలేదు సక్రమంగా చెప్పండి, మీరే చెప్పండి. ఒక ప్రాణి హింసిస్తే భగవంతుడు సంతోషపడి మీకు వానిస్తాడా? అన్నదానం చేయండి, అర్థమైన ప్రతి ప్రాణి కూడా అన్నం తిని సంతోషపడుతుంది, అప్పుడు వస్తుంది. శాస్త్రం పెట్టిండేది అట్లా. వీళ్ళు దిక్కు చేపలు దానికి ఇవన్నీ ఉపయోగించుకుంటారు అంతే. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు చేస్తే కూడా వాళ్ళు యజ్ఞంలో దానికి మంత్రాలు గింత్రాలు చదివి చేస్తారు వాళ్ళు, అర్థమైన. ఆడికి కూడా ఏం చేస్తారు వాళ్ళు? ఆ రూపాన్ని పెడతారు అంతే. మనకి గుమ్మడికాయ బలిస్తాడు కదా బాబునే వచ్చి, మరి ఎందుకు అనుకో కొట్టినారు? రక్తం నీళ్ళు అవన్నీ కలిపి దాంట్లో బొక్క పెట్టి చేసేది శాస్త్రం అనమాట, అది అంతే. మరి ఊరిలో ఉత్తడికాయ ఎందుకు కొట్టు, గుమ్మడికాయ ఎందుకు కొట్టకూడదు అని ఆ ఎరుపంతా కలిపి ఎందుకు కొట్టాలా? అట్లా ఒక జంతువుని బలి చేస్తే రక్తం ఎట్లా ఇస్తారో అంతోటి ఈడ ఉంటుంది అనే భావం పెట్టుకొని చేసేది గుమ్మడికాయ బలి పెట్టేది, అర్థమైన. దాని నుంచి హాని కాదు అని అంతే. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ భావమే వేరే వస్తుంది. ఈ భావం అందుకే క్షుద్ర దేవతలు ఉంటారు. ఇప్పుడు రాక్షసులంతా వాళ్ళు మాంసం తింటారప్ప, వాళ్ళని రాక్షసులు కూడా దేవతలు అంటారు వాళ్ళని కూడా.
వాళ్ళంతా క్షుద్ర దేవతలు అంటారు, వీళ్ళంతా సాత్విక దేవతలు అంటారు వీళ్ళని. ఎందుకు వాళ్ళు అట్లా పోయినారంటే వీళ్ళలో ఉండే తమో గుణం ఆ విధంగా అట్లా వాళ్ళని కోరుకుంటుంది క్షుద్ర దేవతల్ని. సాత్విక బుద్ధి ఉండే వాళ్ళు సాత్విక దేవతలు, రాముడు కృష్ణుడు అని ఇట్లా వాళ్ళ దగ్గర నీళ్ళు పోతుంటారు. అదే కాదు, చనిపోయినప్పుడు కూడా చేస్తారు చూడండి పితృకార్యాలకు అనేది, దాన్ని కూడా అనమాట. ఎప్పుడే గాని ఇటువంటి కార్యాలకు కూడా మాంసం చేయకూడదు అని ఉంది. మీకు కావాలంటే ఎప్పుడంటే తెచ్చుమంటే చూపిస్తాదాన్ని, దినాలు చేస్తారు చూడు. ఏం సంబంధం అంటే వీళ్ళ అభిప్రాయం ఏమి, మేము ఆయన తృప్తి చేస్తాం, ఆయన తింటాడు కాబట్టి మేము పెడితే ఆయన తృప్తి పడతాడంటాడు ఆయన అని చేసేది వీళ్ళు. అవన్నీ మూఢనమ్మకాలతో వచ్చిండే విషయాలు, అవన్నీ సత్యమేం కాదు. ఇప్పుడు ఇడిచిపెట్టండి, దాని నుంచి ఏమైతుందో ఏమయ్యలేదు. బంధువులంతా తిప్పి మా నాన్న చెప్పిండే అది చేయొద్దండి, మేము చేయకపోతే మా బంధువులందరూ తిప్పి మమ్మల్ని తిట్టారు. నేను నా దగ్గర కూడా అనుభవం ఉందని చెప్తాను. మేము చేస్తాండు, పెద్ద ముందు చేస్తాండు, ఘాట్ శుక్లమ్మ చేస్తాండు. ఉగాది పండుగ పోతాను తిన్న 2:30 కల్లా. ఏంటికంటే మా నాన్న నిండే చూడప్ప పశువులు మన ఇంట్లో సరిగా ఉండకపోతే ఇట్లా చేస్తాడము నిండే. సరేలే అనుకోండి, మనం కూడా ఏం మాట్లాడే తెలియలేదు అప్పుడు మనకు పిల్లలము. సరే మా నాయన చనిపోయా, మా నాయన చనిపోయినా మాకి పడే ఛాన్స్. ఆ 2 గొర్రెపిల్లలు తెచ్చి ఇంట్లో కట్టింది. రాత్రి అంతా అరుస్తాడు, అవి నాకు నిద్రే రాలేదు. అప్పుడు మనకు కూడా ఏమి పగలలో అరుస్తుంటే దీన్ని సంస్థ ఏమొస్తుందప్ప అని చెప్పేసి ఇదే ఫైనల్, ఇంకెప్పుడే కానీ చంపేయలేదు. ఏమైనా ఎద్దులన్నా చచ్చిపోయి మనుషులన్నా చచ్చిపోయి, ఎవడు సత్యదేం గ్యారెంటీ అందరూ వాళ్ళని దాన్ని పెడితే ఉంటామని గ్యారెంటీ లేదు కదా అని డిసైడ్ చేసి తీసేస్తాం, అంతే అయిపోయాయి. అప్పటి నుంచి హాయిగా ఉండే, ఎద్దులు బాగుండాయి, పశువులు బాగుండాయి, మనుషులు బాగుండవు. అంటే అందరూ తిడతారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్లు నామదారులు అంటారు చూడు, వాళ్ళు చేస్తే చాలా మంది తిడతారు. ఈయనకి 1.5 దుడ్లు ఖర్చు అయితే చేసినాడు అంటారు. వీళ్ళు తినేకి లేకపోయింది అంతేగాని వాడికేం నష్టమని కాదు. ఆ దుడ్లకే అన్నం పెట్టు, 10 మందికి 100 మందికి పెట్టు, ఖర్చు కాదు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు తినేదని పెట్టుకోకుండా నీదేదో నేను పెడతానంటే వాళ్ళేం తింటారు? ఎవరికి ఏం పెట్టాలో అది పెడితేనే తింటారు. రాదంటే ఇంతే. అదే చెప్తేనే తిప్ప చేపలు తినేకొచ్చేది. ఇప్పుడు ఏడన్నా గానీ వచ్చిన దీనికి కొంతమంది కరెక్ట్ లేపా, అదేం లేదు. స్వీట్ చేసి పెడితే అందరూ తింటారు. నామదారులు కూడా పగులు స్వీట్ చేసి పెడతారు, రాత్రికి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. అందరిని పిలుచురు, దానికి వాళ్ళని మాత్రమే పిలుచుకుంటారు. ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది అది అట్లా. అది ఎందుకు కారణం ఏమంటే ఇంతే. దాని నుంచి ఇది ఫలం అనేది గ్యారెంటీ ఉంటే ఎవరైనా చెప్పండి, అంతే. ఎక్కువ మాట్లాడే పని లేదు దీనికి. ఈ విధంగా బలి చేస్తే మన ఇంట్లో వాడు ఆరోగ్యంగా ఉంటాడు, ప్రాణం పోదు అని ఉంటే చెప్పండి, అట్లనే చెప్పండి ధైర్యంగా. అదేం లేదు కదా, ఏమో అందరూ చేస్తాడారు మేము చేస్తాడాం అప్ప అంటారు అంతే. అదే దాన్నే అంధ పరంపర అంటారు. ఏమి విచారం లేకోకుండా చేసేటివినివి. ఇప్పుడు అది వాళ్ళ ఆయన బ్రాహ్మణుడు ఏదైనా కర్మలు ఇంట్లో చేయాలన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి ఉన్నదంట, ఆ పిల్లిని మూసిపెట్టేవాడు, చేసేవాడు. తర్వాత వాళ్ళ ఆయన చనిపోయినాడు. వీళ్ళు ఎప్పుడు అడిగిన ఎందుకు మూసిపెడతాడో నాయన అని. సరే మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో పిల్లి పట్టుకొని పోతాడారు. ఏమిటి కప్ప అంటే మా నాయన ఉన్నప్పుడు ఇటు కర్మ చేసేటప్పుడు పిల్లిని మూసిపెడతాండే, దానికి మేము తీసుకుపోతాడాము అంటే ఇల్లు. మరి దీంట్లో ఏమర్థం ఉంది? పిల్లుంటే అడ్డం వస్తుంది. ఇంట్లో మంచి పనులు చేసేటప్పుడు మనం గాని ఆ పిల్లి ఉంటే దాని మీద దాటేది ఇవన్నీ చేస్తారు చూడండి, ముట్టుకునేది తినేది ఉంటుంది, దానికి మూసిపెడతాడు ఆయన పెద్ద ఆయన. వీళ్ళకి అది జ్ఞానం లేదు. కర్మ చేయాలన్నప్పుడు పిల్లిని మూసిపెట్టాలంటే ఎట్లుంటుందో అది అట్లుంటుంది చూడండి ఇది కూడా. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముముక్షులని వచ్చినాము అంటే యథార్థాన్ని గుర్తించాలనేది మన పాయింట్. సత్యాన్ని గుర్తించాలా. ఇప్పుడు ప్రపంచాన్ని అంతా గుర్తించవలసిన అవసరం లేదు మనకి. ప్రపంచం సత్యం అంటే దీన్నే గుర్తించాల్సి ఉండే. ఇది ఒక అవస్థలో ఉంటుంది, 2 అవస్థలో లేకుండా పోతుంది. అట్లా దీన్ని ఎందుకు గుర్తించాలా? అట్లా నీకని పోనీలే, నీకు ఆనందం అనేది ఇవి చేస్తే వస్తాడని అంటాడు. ఆనందం అన్నా ఉంటుంది నీ దగ్గర లేదు. ఆనందం యొక్క అభాస ఉంటుంది. ఆనందం అనేది వస్తే పోయేది కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. వస్తే పోయేది కాదు అది. మరి మాకు ఆనందం అయితే పోతుంది అంటే ఏముంటుందంటే మీరు ఎండమావుల్లో నీళ్ళని చూసినట్లు ఉంటుంది అంతే. ಉತ್ತಮಾಧಿಕಾರಿಗೆ ಅದೇ ವೇದಾಂತ ಓದಿ ತತ್ವಮಸಿ ಎಂಬಂತ ಉಪದೇಶದಿಂದ ಒಂದೇ ಬಾರಿಗೆ ಬ್ರಹ್ಮತ್ವ ಜ್ಞಾನವಾಗುವುದು ಅಸಂಭವನಲ್ಲ. ಬೆಳಕು ಮೂಡಿದ ಕೂಡಲೇ కత్తలే హరివంతే. ఇప్పుడు వెలుగు వచ్చింది, సూర్యుడు పుట్టినాడు, చీకటి పోయింది అనే దాంట్లో ఏమర్థం చెప్పండి చూస్తాము. సూర్యుని వెలుతురు వచ్చింది, చీకటి పోయింది అంటారు. ఏమర్థం దీని అర్థము? లేనప్పుడు చీకటి ఉంది, వెలుగు వచ్చిందనే మాట చెప్తానే సార్ చీకటి పోయి ఉంటుంది అంటే దాని మళ్ళీ చెప్పే పని లేదు నువ్వు. అర్థమైనా? వెలుతురు వచ్చిందాక చీకటి పోయిందని అనద్దు, అదేం అనాల్సిన పని లేదు. వెలుతురు వస్తే ఆటోమేటిక్గా పోతుంది, అది అట్లే ఉంటుంది మన వ్యవహారం అంతా. అందుకే వాళ్ళు బాగా మన లెక్కలు వేసుకొని మన అనుభవంలో ఉండేటే చూపిస్తారు, సులభంగా గుర్తుపట్టినా నేను. ಬೆಳಕು ಮೂಡಿದ ಕೂಡಲೇ కత్తలే హరివంతే. వెలుతురు వచ్చిందంటేనే ఆటోమేటిక్ గా చీకటి పరిగెత్తుంది, అడ్రస్ లేకుండా పోతుంది. జ్ఞాన ప్రకాశింದ అవిద్యా తమస్సు నాశనవాగుತ್ತದೆ. ఆ జ్ఞానం ద్వారా తప్పు తెలివి ఉంది కదా, నేను దేహం అనేది ఎప్పుడైతే నీకు అనుభవపూర్వకంగా పరమాత్మ స్వరూపం ఇట్లుంటుందని నిలిచింది కదా,
నిద్రలో ఉన్నప్పుడు నాకు దేహము లేదు, ప్రాణము లేదు, మనస్సు లేదు, ఏవి లేదు, ఏవి లేవనేది కూడా లేదు నీ దగ్గర. అప్పుడు అంటే ఏమి? నిర్వికల్ప నిర్విశేష నిష్క్రియ స్వరూపం అంటారు దాన్ని. ఏ వికల్పాలు ఉండకూడదు, ఏ శేషాలు ఉండకూడదు, ఏ క్రియలు ఉండకూడదు. అట్లా ఉందా లేదా నీకు? బయటకు వచ్చినాక చెప్తావులే నాకేమి తెలియలేదు, క్రియలు లేవని నువ్వు చెప్తావు. ఆడేమన్నా నీకు అట్లా అనుభవం ఉందే? కాబట్టి ఆ అనవసరంలో ఇవన్నీ ఏమి ఉండలేదు అనమాట. అది ఎప్పుడైతే అటువంటి అనవసరంలో ఉన్నప్పుడు ఈ అజ్ఞానం అనేది ఆటోమేటిక్ గా పోతుంది. ఇంత అసాధారణవాద అర్హత ఇళ్ళ సాధకరు, సాధారణమైన సాధకులు కాదు ఇల్లు. అసాధారణము అంటే అందరూ చేసేది కాదు అని అర్థం. అసాధారణం అంటే అట్లా అర్హత ఉన్నటువంటి ముముక్షువులు తావు పడుతుకొండ జ్ఞానದಿಂದ తాము పొందినటువంటి జ్ఞానం ద్వారా కూడలే జీవన్ముక్త పదవన్నీ ఏరి వాళ్ళు వెంటనే పరమాత్మ స్వరూపాన్ని పొంది జీవన్ముక్తులై ఉಳಿದವರಿಗೆ జ్ఞానబోధక సద్గురులాగా పనిస్తారు. వాళ్ళు ఇప్పుడు మనకి చెప్పేకి వస్తారు. అట్లా వాళ్ళు ఇట్లా చెప్తారు. ఎప్పుడు వీళ్ళు అడుగుతారు ఈ పూర్వపక్షులు అనే వాళ్ళు. ఇప్పుడు అంతా తానే అని తెలిసినాక మనం అంతా ఉండకూడదు కదా. అంతా తానే అని తెలిసిపోయినాక మనం ఉండము కదా. మరి ఎవరు చెప్తారు వీళ్ళు పోదా? ప్రశ్నలు ఉంటాయి, చెప్పి లెక్కేసుకోండి. మరి దీనికి వాళ్ళు అడిగేది ఇదే. ధ్యానం అయిందంటే గుర్తేమి? తాను ఒక్కడే ఉన్నాను అనేది కదా అర్థం కావాల్సి ఉండేది. అందువల్ల మరి తాను ఒక్కడే ఉన్నట్లయితే ఎవరికి వేదాంతం చెప్పేకి వచ్చినారు వీటికి? తాను ఒక్కడు కూడా ఉన్నాడు. కనీసం వాడు ఉన్నీలే అక్కడే. ఇంకోటి వీళ్ళకి అందుకే తెలియలేదనేది విషయము ఎట్లా అర్థం చేసుకోవాలనే జ్ఞానం లేదు. ఇప్పుడు స్వప్నం వచ్చిందంటానే స్వప్న ప్రపంచం అంతా కూడా స్వప్నం వచ్చినందే ఉంటుందే, వేరే వాళ్ళకు ఉంటుందే? స్వప్నం వచ్చినాక ఉంటుంది. ఆ స్వప్నంలో ఉండే వాళ్ళందరూ కూడా స్వప్నానికి సంబంధించారా, బయట ఉంటారా? స్వప్నంలోనే ఉంటారు కదా. మెలకు వస్తేనే వాళ్ళంతా ఉంటారా, పోతారా? ఎలా? ఏంటి పోలాపా? నీకు మెలకు వస్తే వాళ్ళందరూ ఇంటికి పోలా అని నేను అడిగేది. అందరూ అన్నింటివి కదా. ఆ స్వప్నంలో అందరూ ఉంటారు అన్నింటివి. నువ్వు నీకు మెలకు వచ్చింది, ఆ స్వప్నంలో ఉండాలి, ఉండాలా పోవాలా? ఉండేవాళ్ళైతే ఉంటుంది. ఉండి ఇది అర్థం అయితే మళ్ళీ ఆయనకు దాంట్లో పోయేది. అట్లా ఇప్పుడు వాళ్ళందరూ ఉండారంటే కదా. ఇప్పుడు మనం అంతా ఇట్లా వింటాం శ్రవణంలో. స్వప్నం వచ్చింది నీకు ఇట్లా ఎంత వింటాడారని నువ్వు మేల్కుండావు అనుకో, మేమందరం ఉంటామా ఉండమా? వెంకయ్య చెప్పలేదు అట్లా, నువ్వెందుకు చెప్తావు? ఉంటుంది కదా అంటే మేము ఒప్పుకోము. ఉంటారా పోతారా అది చెప్పాలి మొదట. చెప్పమడి ఇది చెప్పే కష్టమా? మరి ఆలోచన చేస్తారు చూడు, ఎంతసేపు ఆలోచన చేస్తారు. అందుకే ఎందుకంటే ఇది అర్థమైపోతే నీకు వేదాంతం అనేది ఎప్పుడు సంశయం రాలేదు మళ్ళీ. అది నేను చెప్పేదాన్ని. ఎందుకు ఏమి తమాషా కాదు ఇది చెప్పేది. మీకు ఇది బాగా పూర్తి అయిందంటే మనం అంతా అనే మాట అనేది ఎగిరిపోలేడా. ఇప్పుడు స్వప్న ప్రపంచంలో ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆధ్యాత్మికం అంతా ఉంటారు. సూర్యచంద్రాలు ఉంటారు, భూమి నక్షత్రాలు అన్నీ ఉంటాయి కదా. నీకు మెలకు వస్తానే ఆ అంతా అనేది ఉంటుందే, ఎగిరిపోతుందే? ఎగిరిపోతుంది కదా. ఎందుకు ఎగిరిపోయింది? అది స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడింది కాబట్టి ఎగిరిపోతుంది. అదే విధంగా జాగ్రత్త ప్రపంచంలో కూడా నీకు మెలకు వచ్చింది, మేమందరం కానొస్తాను. నువ్వేమంటావు? నేను మేల్కుండా మీరు మేల్కుంటారని నువ్వు అంటావు. ఇది పొరపాటు, ఇది అనకూడదు. ఇప్పుడు మనం ఎవరైనా అంటారు కదా మనం అందరం మేల్కొని ఉండమంటాం. ఇక్కడ స్వప్నంలో కూడా అందరూ అట్లా వింటారు, మనం అందరం మేల్కొని వింటాం అని ఆడు కూడా వింటారు. మరి స్వప్నం పోతానే వాళ్ళందరూ ఎందుకు ఎగిరిపోయారు? దానికి కట్టుబడినారు కాబట్టి వాళ్ళంతా ఎగిరిపోయారు. అదే విధంగా జాగ్రత్తలో కూడా నీ మెలకులో అందరూ కనబడినారు అంటారు. నీ మెలకు అంటే నువ్వు కళ్ళు తెరిచావని కాదు, అర్థం కాదు. నీ స్వరూపంలోనే అర్థం రావాలాడు. ఆ మెలకు అనే స్వరూపంలో వీళ్ళందరూ కనపడతారు. ఆ మెలకు అనేది పోతే అందువలన ఎప్పుడైతే వీళ్ళందరూ లేరు అనే జ్ఞానం నీకు అయినాక మరి వీళ్ళందరికీ చెప్పేకి ఆయనాడు ఉంటాడు, ఆయన వాళ్ళాడు మిగులుతారు. అట్లా అర్థం చేసుకోవాలా. అయితే వీళ్ళకి మీకు అది అర్థం కాలే, ఈయనకి అర్థమైంది. అర్థమైందా? వీడికి దేహం. అయితే వీళ్ళందరూ తప్పు తెలివిలో ఉండారు. వీళ్ళంతా ఆ అర్థం వాళ్ళకి బోధపడదు. కాబట్టి కనపడినా కూడా ఆయనకేం ప్రమాదం లేదు ఉంటుంది శాస్త్రం. కారణం ఏమి? ఏది కనపడినా పరమాత్మ. నీవు దేహాలతో కనపడినా కూడా పరమాత్మగానే ఉంటాడు ఆయన. వాళ్ళని మానవులనే లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం లోనికి పోతే అంతా నీ స్వరూపమే. వేరే ఇప్పటికి నీ నుంచి నీకు పోవాలన్నమాట. అట్లా ఆ విధంగా పోవాలన్నప్పుడు ఎంత అని అంటాంటి కదా ఇంతకుముందు. అంతా నిన్ను విడిచిపెట్టి ఉందే. మరి ఇంకెవరికి? వాళ్ళంతా అజ్ఞానులు, నేను మాత్రం జ్ఞానం అనే పనే ఉంది. నువ్వు అట్లా జ్ఞానైనాప వాళ్ళంతా అజ్ఞానులుగా మిగిలినారు అనకూడదు. జ్ఞానమైనాక ఎవడు ఉండేలేదు, ఉండే తానే. వీళ్ళు అట్లాంటి పట్టుకుంటారు. ఆయన జ్ఞానం అయితే మనమందరం ఏడిపోతాము ఉంటారు వీళ్ళు. మీ దృష్టిలో ఏడిపోరు, మీరు కరెక్టే, మీరు ఉంటారు ఎప్పుడు. ఆయన దృష్టిలో మనం లేం. కాబట్టి ఆయన దృష్టిలో ఆయన స్వరూపమే మీరంతా. కనపడినా కూడా నష్టమేం లేదంటుంది అది. ఎందుకంటే ఒక యథార్థ వస్తువును నువ్వు చూసినావు, అవునా? మళ్ళా ఇప్పుడు అదే ఉదాహరణ అదే చెప్తుంది శాస్త్రంలో కూడా. నీవు ఇంతకు ముందు పాము అనుకుంటే విచారం చేస్తారు మీరు.
విచారం చేసినాక ఏమైపోయా, తాడని తేలిపోయింది. మళ్ళా మరునాడు సంధి వాళ్ళకి వచ్చేసినాడు. అప్పుడు తటక్కని అది పామకట్లే కనపడుతుంది. ఆయన ఏమంటాడు అతడు, నిన్న విచారం చేసినాము, అది తాడే భ్రాంతితో కలిగింది అంటాడు. అట్లా జ్ఞానం అయిన తర్వాత వస్తువులు మాయమయ్యే పని లేదు. వస్తువు యొక్క అస్తిత్వం పోయి ఉంటుంది. ఇప్పుడు అంగీ అనే తర్వాత అంగీ అనే అస్తిత్వం పోయి ఉంటుంది, బట్ట అనే అస్తిత్వం పోయి ఉంటుంది, కనపడింది నీకు. ఇప్పుడు ఉదాహరణ మీరే చెప్తారు కదా, ఇవన్నీ దారాలే అన్నారప్ప. మీకు అంగీ కనపడుతుందా లేదంటే ఏమంటారు మీరు? బాధితమైపోయింది. అది ఉండే అంగీ కనపడుతుందా లేదా అని ప్రశ్న వేసినా నేను. ఏమంటారు మీరు? దారమే బట్ట అయిందనద్దు. ఇప్పుడు నీకు అంగీ కనపడుతుందా లేదా అని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు. అయితే అది దారము కనపడుతుంది, ఏం నష్టమే, ప్రమాదం ఏముంది? సత్యాన్ని గుర్తించినావు కదా. అట్లుంటుంది చూడండి. జ్ఞానులు వాళ్ళు కూడా ప్రపంచంలో మనతో వ్యవహారం చేసినట్టు కనపడినా కూడా ఎట్లుంటుందప్ప అంటే వాళ్ళకి దాని అస్తిత్వం తెలిసిపోయింది. కనపడిన వాళ్ళకి ఏం ప్రమాదం లేదు, తెలియకోకుండా అది ప్రమాదంగా నామరూపాలే కనపడతాయి. ఇట్లా అందువలన వాళ్ళు మాట్లాడే మాటలకి మనం మాట్లాడే మాటలకి సమాధానాలు కూడా తెలుసుకొని ఉండాలి బాగా. అప్పుడైతే ఎవరు ముప్పించే శాతం అవుతుంది. ఈ సమాచారం నీకు తెలియదనుకో, జ్ఞానం అయితే అంతా పరమాత్మ అవుతుందని వాళ్ళు ఏం బాగానే చెప్తుంటారు కదా. మరి ప్రపంచం కనపడదా వాళ్ళకేం అడుగుతారు వాళ్ళు. కనపడినా ఆ ప్రపంచం అనేది మీ దృష్టిలో ఏదుందో అదంతా పరమాత్మ దృష్టి లేదు అని వానికి తెలుసు, అంతే. అట్లా గుర్తుపట్టుకోవాలి. అదే వాళ్ళు జీవన్ముక్త పదవిని ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు కూడా దేహాలు లేకుండా పోతే ఎవరికి పోతే వాళ్ళు కానీ జీవన్ముక్త ఉడిదవరిగే. మిగిలిన వాళ్ళు అనేది ఆయన దృష్టి కాదు, మన దృష్టి. మిగతా వాళ్ళకి బోధన చేస్తాడు అంటాడే, అది ఆయన బోధ చేసే దృష్టి కాదు, మన దృష్టి అది. ఉడిదవరిగే జ్ఞానబోధక సద్గురువులాగా పనిస్తారు వాళ్ళనే మనం గురువులు. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, రామతీర్థ ఇట్లా వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ జ్ఞానులయ్యే మనకి జ్ఞానం చెప్పండి. ఇప్పుడు సీతావసరం ఇంతోటి చెప్తానంటే ఈయన జ్ఞానమైనాకనే ఇదంతా రాసినాడు. జీవుడు అంటే ఏమి, వాడి నిజ స్వరూపం ఏమంటే వాడు, జ్ఞానం అంటే ఏమి, దాని నిజ స్వరూపం ఏమి, ఇట్లా అన్ని ఇప్పుడు ఇది విచారణ. ఇది ఆయన జ్ఞానమైనాక రాసిన బుక్ ఇది. ಇಂಥ ಮಹನೀಯರು ತಮ್ಮ ಜ್ಞಾನ ಫಲ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ಯಾವ ಅವಸ್ಥಾಂತರಗಳಾಗಲಿ లోకాంతరಗಳಿಗೆ ಹೋಗಬೇಕಾಗಿಲ್ಲ. కాబట్టి మన స్వరూపాన్ని పొందేకి యా లోకాలకి పోయే పని లేదు, యా జన్మలకు పోయేకి లేదంటాడు. పని ఏముంది అక్కడ యా లోకాలకు పోయేకి? ఇప్పుడు బ్రహ్మలోకంలో పోయినాక ఇదే జ్ఞానం జరుగుతుంది అంటారు. ఈడే తెలుసుకుంటే ఇంక యా లోకానికి పోయే పని ఉంది మనకి. అయితే ఉపాసకులు అనే వాళ్ళకి ఇంకా ఇక్కడ లేదని అక్కడ పోతామంటారు. సరే మంచిదే, దాన్ని కాదనేకేం లేదు. ఇప్పుడు ఇంట్లో ఉండి పరమాత్మను ధ్యానం చేసి అంతా పరమాత్మే ఉన్నాడని ధ్యానం చేసే వాళ్ళకి యా గుడికి పోలా అని, అంతటా పరమాత్మే ఉన్నాడని అనుభవమైంది వాళ్ళకి. వాళ్ళు యా గుడిలో పోయి యా పుణ్య తీర్థానికి పోలు చెప్పండి. అయిపోయింది. అంతటా ఉన్నాడనేప్పుడు కూర్చున్నప్పుడు కాదు, కూర్చున్నాడు కూడా వాడే. కూర్చున్నాడు వేరే కాదు, మళ్ళా కూర్చున్నాడు కూడా పరమాత్మ. ఎందుకంటే అంతా అన్నప్పుడు అట్లా జ్ఞానమైన పోరు. అయితే అట్లా కాకోకుండా ఏం చేస్తారప్ప అంటే, పలానా చోట దేవుడు అంటే అటు పోయి వస్తామప్ప అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ అంతా ఉండాలని వ్యాపకత్వం రాలే వీళ్ళకి. అందుకే దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకు పోయేదంతా ఎందుకప్ప అంటే వాళ్ళకంత స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండలేదు. అంతటా పరమాత్మే, అన్నిటి యందు పరమాత్మ ఉండాడనే జ్ఞానం ఉండలేదు. కాబట్టి ఏదో పలానా స్థలంలో ఉన్నాడని ఎందుకు తాము పరిచ్ఛిన్నమే, దాన్ని పరిచ్ఛిన్నమైన దానికే పోతుంటారు అనమాట. అది ಯಾವ అవస్థాంతరಗಳಾಗಲಿ లోకాంతరಗಳಾಗಲಿ ಹೋಗ್ಬೇಕು. అత్ర బ్రహ్మ సమస్య ఏంటంటే అంటే అక్కడే అప్పుడే పరమాత్మ స్వరూపం. అత్ర అంటే శ్రవణ సమకాలంలోనే అక్కడే పరమాత్మ స్వరూపం అవుతాడు. మళ్ళీ ఎక్కడో పోయి ఎక్కడో ఏది లేదు. ఇల్లియే బ్రహ్మ పదవిని అనిపిస్తాను. బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మ పదవి అనిపించే పని లేదు. ఎప్పుడైతే ఆ శరీరం అనుకుంటే ఆడే ఉంటాడు అంతే. ఇంకా లోకాలు ఏడుంటాయి అవి, లోన బయట అనేది ఏడుంది? పరమాత్మకి లోన బయట అని చూపించండి. పరమాత్మకి లోన బయట, ఆకాశానికి లోన బయట చూపించండి. ఇంటికి చూపించచ్చు, ఇండ్లు లోపల బయట ఆకాశం అని. ఆకాశానికి లోన బయట చూపించండి. ఇది ఆకాశంలో ఉంది, ఇది ఆకాశం బయట ఉందని చూపించండి, చూస్తాము. సాధ్యమా? అట్లా పరమాత్మకు లోపల, పరమాత్మ బయట అనేది ఆడుంది. ఇంకా అంతా తానే ఉంటాడు అని. అవరికి ఇನ್ನು పడేಬೇಕಾದ ಯಾವ కామగలాగలి, పొందవలసిన కోరికలు ఏముండాయి? ఇప్పుడు మనకి నేనుండాను, వాళ్ళు మాడే ఉంది, వాళ్ళు దుడ్లు ఉండే, వాళ్ళు బంగారు ఉండాలంటే మనకి ఎట్లా అడుకోవాలనేది ఉంది ఇప్పుడు. అయితే ఆ బంగారు దుడ్లు అంతా నేనే అంటే ఇంక ఈ కోరికలు ఏడు పుడతాయి? అన్ని వాడు పొందినట్లే కదా. అందుకే అంటారు అకామహతుడు అని ఇంకో పదం వాడతారు. కోరికలన్నింటినీ నాశనం చేసినాడు అని ఒకటి. ఆప్త కాముడు అంటే అన్ని కోరికలు పొందినాడు అని. వీళ్ళు అంటారు బ్రహ్మజ్ఞానంతో అన్ని ఎట్లా పొందుతారంటే అవన్నీ లేవు, ఉండే తానే అనేది అర్థం. వీళ్ళ బుద్ధి ఎట్లుంది? అవన్నీ తెచ్చుకుంటే కదా పొందేది. నీ వీళ్ళ బుద్ధి తను విడిచే లేదని తెలుసుకున్నాడు. ఎందుకు? నీకేమైనా దొరకాలప్ప అంటే భూమిలో దొరకాల, భూమి తనలోనే ఉంది. అగ్గి తనలోనే ఉంది, అన్ని తనలోనే ఉన్నాయి. ఇంక బయట తెచ్చుకునేటువంటి ఉన్నాయి సామాన్లు. కాబట్టి అధికార స్థానగలాగలి, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలా, రాష్ట్రపతి కావాలా, ఇట్లా లేదా ఇంద్రుడు కావాలా,
అని ఏమైనా అధికారాలు కోరుతారా? ఆ ఇంద్రుడు ఈయనలోనే ఉన్నాడు, యముడు ఈయనలోనే ఉన్నాడు, అందరూ ఈయనలోనే ఉంటారు. ఇంకెందుకు పొందుతాడు? ఈయన విడిచి వాళ్ళు సపరేట్ గా ఉంటే పొందాల్సిండే. ఇరువదిల్లా అవరికి జ్ఞాన బలదిందా, అది ఎందుకు వచ్చింది ఇంత శక్తి అంటే వాళ్ళ స్వరూప జ్ఞానం. అది అంటే స్వరూపి రెండవ దానికి శక్తి లేదు అని ఇంతకుముందు చెప్పినాం కదా. ఆ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటే దానికి పాయింట్లు ఉన్నాయని చెప్తున్నాను. అది వింటారా లేదా మీరు? ఇప్పుడు జ్ఞానానికి భగవంతుని షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటారు. ఎందుకంటారు ఆ పాయపుని? అందుకే ఇవి కొంచెం కొంచెం అన్ని మనకు బాగా ఉండాల. షడ్గుణైశ్వర్యాలు అంటే ఆరు గుణాలు, షడ్గుణాలు అంటే 6 గుణాలు. ఇవన్నీ ఐశ్వర్య సంపన్నుడు అన్నారు. ఎవరికి ఉంటాయంటే ఒక భగవంతుని తప్పితే ఎవరికి ఉండలేదు షడ్గుణాలు అనేవి. ఏదది? మొదటిది జ్ఞానం. జ్ఞానం అంటే ఏమి? అన్ని వస్తువులను ఒక్కొక్కడిగాను మొత్తమును గ్రహించుట. ఇప్పుడు ఇది టేప్ రికార్డు, ఇది బట్ట, ఇది పంచ, ఇది బుక్, ఇది ఇట్లా అన్ని ఒకటి గుర్తిస్తుంది, మొత్తం అంతటినీ గుర్తిస్తుంది, ఒక్కొక్క దాన్ని గుర్తిస్తుంది. మనము ఒక వస్తువును గుర్తిస్తాము, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ ఇంకో వస్తువుని గుర్తించాల. అయితే భగవంతుని జ్ఞానం అట్లాది కాదు, ఒక్కొక్క దాన్ని గుర్తిస్తుంది అన్నిటి కూడా. అందుకే పరమాత్మను విడిచి ఇదంతా ఏమీ లేదనే దానికి ఒకటే పాయింట్ అనమాట. అది జ్ఞానం అనేది ఒక పాయింట్. తర్వాత రెండవది ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే సంపద అని అనుకుంటాం కదా. మరి భగవంతుని ఐశ్వర్యం ఏమంటే తన ఇచ్చకు ఆటంకము లేకుండుట. ఇప్పుడు వీడు సాయాలంటే సాయాల్సిందే, పుట్టాలంటే పుట్టాల్సిందే. నేను పుట్టలేదు, నేను సత్యలేదు అనేక లేదు. తన యొక్క కోరికకు ఆటంకం లేకుండా ఉండేది ఐశ్వర్యం. మరి భగవంతుని అనుకులోనే కదా ఇవన్నీ. ఏ ప్రాణి పుట్టినా సచ్చినా కూడా ఆయన ప్రకారమే పుట్టాలో సాయాలని. మనందుకు మనం స్వస్థమన్నా లేదు, పుట్టాలంటే కూడా లేదు. అది రెండు. ఇంకా మూడవది శక్తి. జగత్తుకు ఉపాదానకారంగా నుండి శక్తి. ఆభరణాలు చేయాలంటే బంగారు ఉపాదానంగా ఉండాలి, ఈ కుండలకి ఇవి చేయాలంటే మట్టి ఉండాలి, బట్టలని చేయాలంటే నూలు ఉండాలి. దీన్ని ఉపాదానం అంటారు. అంటే ఆ ఉపాదానమైన వస్తువు చేత ఈ వస్తువులన్నీ తయారు అవుతాయి. ఉపాదానం లేదా శక్తి వేరే ఉంది, ఉపాదానం ఇది అంతే. ఇప్పుడు శక్తినే ఉపాదానంగా ఉంది. కాదు, అదే శక్తి అనేది అంటే ఏంటుంటాయంటే ఇవి ఉంటాయి. ఉపాదానానికి ఏడ తెచ్చుకొని పెట్టుకుంటే అప్పు తెచ్చుకున్నట్లే నువ్వు నీలోనే ఉండాలి ఆ శక్తి. ఉపాదానం కూడా నీలోనే ఉండాలన్నమాట. బయట నుంచి తెచ్చుకుంటే అదే భగవంతుని యొక్క శక్తి. అంటే ఈ ఉపాదానాలన్నీ పంచభూతాలు ఉంటాయి కదా, పంచభూతాలన్నీ తన శక్తే. ఉపాదానం శక్తి. బలము. విశ్వమును అనాయాసంగా సృష్టి రక్షించేది. ఇది ఆయన సులభమైన పద్ధతి. విశ్వాన్ని ఏ ఆయాసం లేక కాపాడుతాడు. మరి దీన్ని చెప్పండి ఎట్లా సాధ్యమవుతుందో. మనం ఏందన్నా మాట్లాడాలంటే నోరు తెరచాల, కళ్ళు మూసుకోవాలంటే కళ్ళు రెప్పన్న ముయ్యాల. ఆయాసం ఉంది దీనిలో. ఆయన ఈ సృష్టి చేసే దాంట్లో ఆయనకు ఆయాసం లేదంట, కాపాడే దాంట్లో కూడా ఆయాసం లేదంట. ఇది ఎట్లా అర్థమయ్యేది మనకి? ఇప్పుడు భగవంతుడు కాపాడుతాడు అంటారు కదా. భగవంతుడు కాపాడాలంటే అందరినీ చూసుకుంటుండాలి కదా. ఇప్పుడు ఈ అప్పుకి ఏం కష్టం ఉండదు, ఈ అప్పుకి ఏం కష్టం ఉండదు, ఈ అప్పుకి ఏం కష్టం ఉండదు, ఈ అప్పుడు ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయాసాలు ఉన్నాయి కదా. అయితే ఆయనకి అదంతా లేదంట. ఎవడిని ఎప్పుడు సృష్టించాలనే దాంట్లోనూ, ఎవడిని ఎప్పుడు లయం చేయాలనే దాంట్లోనూ, ఎవడిని ఎప్పుడు కాపాడాలనే దాంట్లోనూ కూడా ఆయాసమే లేదంటాడు. ఇది ఎట్లా మనకు తెలిసేది? చెప్పేది చాలా సులభంగా ఉంది. వ్యవహారము సులభంగా ఇప్పుడు ఆలోచన చేసిన అంతా ఆలోచన చేయాలన్నమాట. చెప్పేదే మేము చెప్తాంలే, ఎందుకంటే ప్రశ్న వేసిన సమాధానం చెప్పాల్సిందే, దాన్ని ఇచ్చిపెట్టేకి లేదులే. అంతా తానే ఉండదు కాదు. దీన్ని ప్రపంచాన్ని అంతా సృష్టి చేసేది చెప్పు. అంతా తానే ఉండదు, అది వేరే. అప్పుడు ఏమీ లేదు. అంతా తానే ఉన్నప్పుడు ఏం లేదు కాబట్టి ఇంకేముంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? సృష్టి చేసి రక్షించే కాపాడేది అనాయాసం అంటాడు ఆయనకి. అది బలం అనేది దానికి బలం అంటే అది బలం అనేది. ఇప్పుడు ఏం ఎక్కువ కష్టం. స్వప్నాన్ని సృష్టించేకి ఏం కష్టపడినారు? సృష్టిని కాపాడేకి ఏం చేసినారు? చనిపోయేదానికి ఏం చేసినారు? ఆయాసం ఉందా? అట్లా చూడండి, భగవంతుడు అంటే ఇంకే. ఇదే బలము. మనం దీనికి ఎంత ఆయాసం ఉంటుంది? ఏమన్నా ఆయాసం ఉందా దాంట్లో? స్వప్న ప్రపంచాన్ని సృష్టించే దాంట్లో స్వప్నం ఉండే వాళ్ళందరినీ కాపాడే కన్నం గిన్నం నీళ్ళు అన్ని పెట్టాలి కదా. మళ్ళీ వాళ్ళని లయం చేయాలంటే ఏమైనా కష్టపడినాడా? మరి అది నీలో ఉందా లేదా? మరి నువ్వు పరమాత్మ కదా అంటే అయ్యో అంటాడు. స్వప్న ప్రపంచం అంతా సృష్టి చేసి ఉంటే ఆయాసం లేకుండా అయింది. దీంట్లో అంటే కష్టం కనుక్కుంటే కష్టం అని దానికి చెప్తాడు అనమాట. అనుభవాన్ని చూపిస్తారు వీళ్ళు. అందువలన ఆయాసం లేకుండా పుడుతుంది, ఆయాసం లేక. అందుకే భగవంతుడికి ఇంతమందిని కాపాడాలంటే తమాషేమయ్యా, లేని ప్రపంచం కాబట్టి ఈ మెదకులో కనపడేది మాయే, స్వప్నంలో కనపడేది కూడా మాయే కాబట్టి మనం ఏమంటాడు? అబ్బా ఆయన అందరినీ కాపాడాలంటే తప్పు. ఇది విచారం లేకున్నప్పుడు మాట్లాడే మాట ఇది. భగవంతుడే అందరినీ కాపాడుతాడు, కరెక్ట్. ఇది ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నాం కాబట్టి. అయితే ఇదంతా ఏమిటిది అంటే తను విడిచి ఎప్పుడు లేదు. సృష్టి దాంట్లోనే ఉంది, లయము దాంట్లోనే ఉంది. కాపాడేదానికి అందుకే ఆయన బలం. భగవంతుని బలం ముందు ఎవరి బలం పనిచేయదు అని అది. తర్వాత
శౌర్యము. ఉపాదాన కారణంగా ఉన్నప్పటికీ మారడం, అదొక అర్థం. ఉపాదాన కారణంగా ఉన్నాడు అన్నప్పుడు అంటే పంచభూతాలు ఇవన్నీ అయితే కదా, ఇవన్నీ మనకు మార్పు ఉన్నట్టు కనపడుతున్నాయి. ఆయన ఏమన్నా మారినాడా అని. ఇప్పుడు నీకు స్వప్నం అంతా వచ్చి స్వప్నం అంతా స్థితి చెంది స్వప్నంలో అవస్థలన్నీ పడితే మేలకు వచ్చినాక నీకేమో జరిగింది అని అడుగుతాడు. ఏమైంది? తానుగా ఉన్నాడా లేదా? అట్లా. కాబట్టి అన్ని కనపడినప్పటికీ కూడా మార్పు అనేది లేదు దాంట్లో. దాని శౌర్యం. మన శౌర్యం ఏం లేదు, రోజు పని చేస్తుంది అంతే. ఎవడైనా వచ్చింది వానికంటే పెద్దోడు వస్తే ఇస్తే పోతాం మనం. అదే. తర్వాత తేజస్సు అంటే ఆయన ప్రకాశం ఎట్లుంటున్నప్ప అంటే సృజించడం అపేక్షకుండుట. ఇప్పుడు సృష్టి చేసేటప్పుడు దేని సాయం అన్న, ఇప్పుడు కుమ్మరోడు కుండలు చేయాలంటే ఏముండాలా? అవనికి చక్రం ఉండాలా, దండి ఉండాలా, మన్ను ఉండాలా. కంసులోడు చేసేదానికి దాగిలు ఉండాలా, బంగారు ఉండాలా, ఇవన్నీ ఉండాలా. భగవంతునికి సృష్టి చేసేదానికి ఏం అవసరం లేదు. మళ్ళీ సర్వాన్ని జయించే శక్తి కూడా ఉంది ఆయనకి. ఇంత చేసినా కూడా మళ్ళీ అంతటిని జయించేదంటే అంతటిని కూడా జయించే ఉంటాడు అనమాట. ఇవి షడ్గుణ ఐశ్వర్యాలు అంటాడు. ఇవి ఎప్పుడు సగుణ సహకారంలో ఉండే వాళ్ళకి చెప్పే మాటలు ఇవి. విష్ణువు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటాం చూడండి, అప్పుడు ఇవి తీసుకోవాలా. నిర్గుణంలో ఇవన్నీ ఏం లేవు. జనులకి చెప్పేదానికోసము ఏమప్పా షడ్గుణ ఐశ్వర్యం అంటే ఆయనలో ఉండేటువంటి శక్తులు ఇంకెక్కడా లేవు ఎంత మొత్తం టోటల్ పైన. ದೇವತೆಗಳೆಲ್ಲ ಅವರ ಅಧೀನರಾಗಿರುವರು. ಈ ದೇವತೆలను ఉంటారు చూడండి, ముక్కోటి దేవత ఆయన అధీనంలోనే. ಅವರು ಬಯಸದೆಲ್ಲ ಕೂಡಲೇ ಸಿದ್ಧವಾದರು, ಹಾಗೆ సంకల్పವನ್ನು ಅವರು ಮಾಡಲಾರರು. ఇప్పుడు మనం పోయి ఈ దేవతకు మొక్కుండామంటారు చూడండి, ఆ దేవత మొక్కుంటే ఆ దేవుడు ఇచ్చినాడని మీరు అంటారు. అప్పుడు ఆయన చేస్తాడు. ఆ దేవతలకు ఇచ్చే యోగ్యత, వీళ్ళు తీసుకుంటే సంస్కారం ఉన్నప్పుడు నేను అనుగ్రహిస్తేనే వీళ్ళు చేస్తారు అంటాడు. మూలకంగా జరుగుతుంది. భగవంతుడు చెప్పినాడు కదా, ఎందుకు గాని నిన్నే అందరూ ఆశ్రయించరు, ఈ దేవతలు ఎందుకు ఆశ్రయించారని చెప్తాడు కదా. ఆ దేవతలకు కూడా అనుగ్రహించేది నేనే. అదేమి వీళ్ళకి ఆ యోగ్యత ఉండాలి, మళ్ళీ వీళ్ళకి కూడా. అందరికీ ఈడట్లా. ఇప్పుడు కోరినోళ్ళకంతా దేవుని వేడుకుంటే అన్ని వస్తాడా? రావు. వాళ్ళకి ఏం ప్రాప్తి ఉంటాయి మాత్రం వస్తాయి. అట్లా లేకుండా పోతే దినం మనం కోరుతానే ఉంటాం. మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఇచ్చే ఉండాలి కదా. ఎట్లయితే ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, భూమి లేని వాళ్ళకి భూములు ఇస్తామంటాడు చూడండి. దేవుడు ఎంఆర్ఓ ఇల్లు ఇస్తారని మనం అంటాం. ఈయనకి ఇచ్చేకేముండదు, సెంట్రల్ గవర్నమెంట్ రావాలి ఇవన్నీ. అట్లా ఆ పరమలకు వచ్చిన తర్వాత ఆర్డర్స్ వీరికి ఎలిజిబిలిటీ ఉందా లేదని చూస్తాడు వీడు. ఆ సంస్కారం ఉంటే ఈ దేవుడు అనుగ్రహిస్తాడు, లేకపోతే ఇచ్చేలేదు. అందుకే మేము మొక్కుంటే కొన్ని అయినాయి, మొక్కుంటే కొన్ని కాలేదు అంటారు చూడండి. అవి మీకు ఏమన్నా రావాల్సినవి ఉన్నాయి, అవి ఎలిజిబిలిటీ ఉంది కదా. మీరు మొక్కున్నే ఇస్తాడు, మొక్కోకున్నే ఇస్తాడు. అవేమి ఎందుకంటే సృష్టిలో ఉండే వాళ్ళు అందరూ మొక్కరు దేవుణ్ణి, అయినా వాళ్ళేం బతకలేదా? బతుకుతారు. అయితే కొంతమందికి మాకు ఇస్తే పోతేనే అనుకుంటారు చూడు, వాళ్ళకి అవి జరగవలసి ఉన్నాయి కాబట్టి అవి లభ్యమవుతాయి. అది ರಾಮಾಯಣ ಕಥೆಯಲ್ಲಿ ಕಂಡು ಬರುವ ಭರದ್ವಾಜ ಮಹರ್ಷಿಗಳು ಇದಕ್ಕೆ ಉದಾಹರಣ. ఏవి ఆ అనుగ్రహం అనేది ఎట్టగలుగుతుంది అనే దానికి రామాయణంలో భరద్వాజ ఋషి ఉన్నాడు కదా, ఆయన చెప్తాడు ఏమని. ಅವರು ಸಪರಿವಾರನಾದ ಭರತನಾದಿತ್ಯಕ್ಕೆ ದೇವಲೋಕದಿಂದ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ಖರೀದಿ ತರಿಸುವ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಹೊಂದಿದ್ದರು. భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు పరిపాలిస్తాడు. ఒకనాడు సైన్యంతో పాటు పోయినాడు దగ్గరికి. అప్పుడు ఆయన స్వర్గలోకంలో వీళ్ళకి ఏమేమి కావాలా, ఎంతమందికి ఆహారం కావాలా, ఎటువంటి ఆహారం కావాలనే తెప్పిస్తాడు. తన తపశ్శక్తి చేత తెప్పిస్తాడు. తెప్పించినప్పటికీ కూడా తమగాగి ఎందు ఏనన్ను బయసలిల్ల. ఇంత శక్తి ఉంది కదా, అంత సైన్యానికే తెప్పించే శక్తి ఉన్నప్పుడు మరి ఈయనెందుకు అడవిలో ఉండేటువంటి కాయలు కందమూలు ఇట్లాంటి తినుకుంటూ బతుకుతున్నాడు ఈయన? అంత శక్తి వాళ్ళకు ఉంది, మరి వాళ్ళు ఎందుకు దాన్ని దిన్ను తెప్పించుకొని తినకూడదు? చెప్పండి, మరి దానికి సమాధానం రావాలి కదా. మనమేమంటాం, మేమంతా సంపాదించి పెట్టాం, మేము తినేలేదు, మేము మాత్రం మళ్ళీ కూలిపోతాం అంటారా? మీరు అంటారా? ఉండే తినేదానికే మేము పుట్టిండేది అంటారు. అందుకే ఎప్పుడైతే నువ్వు ఉండే తినేదానికి పుట్టినా అంటే పుణ్యం అంతా పోతుంది, మళ్ళీ అడిగి తినకపోల్సిందే మనం. మళ్ళీ యాదుంటే ఆ పనికి పోల్సిందే. అట్లా ఉపయోగించరు, ఇతరుల కోసం ఉపయోగిస్తారు. అర్థమైనా? పోనీ ఏమని వీళ్ళకి లాభం ఉందంటే ఏం లాభం ఉండలేదు. అందుకే నేను నిన్న కూడా చెప్పినాను కదా ఒక విషయం, పరోపకారం అనే పదం ఉంది. అవునా? పరోపకారము ఎవరో ఆయన చూడప్ప వీళ్ళకి సాయం చేస్తానంటే పరోపకారం అన్నారు. అట్లా కాకోకుండా అందరూ పరోపకారాన్ని మనం అనుభవిస్తాం. అందరూ ఎవరు వాళ్ళు అంటే ఏం చెప్తారు మీరు? పంచభూతాల ద్వారా పొందుతాం మనం. భూమి మనల్ని ఏం అడగలే, పోనీ మనం ఏమన్నా ఇస్తాడమా దానికి? డౌట్ అంటే నడిచిపోతాడు. ఏమి ఇస్తాంటారు మీరు? గాలి పీలుస్తాడారు, ఏమి ఇస్తాడారు? అవేమన్నా మాకు వీళ్ళు లేదు కాబట్టి మేము గాలి నిలిచిపోతాం అంటదే.
అందుకే శాస్త్రం అంతా కూడా ఇట్లా మీకు చూపిస్తే కూడా జ్ఞానం లేదు ఉంటుంది. అది ప్రకృతిలో ఉండే పంచభూతాలు ఏ సాయం లేకుండా మీకు అన్ని ఇచ్చినాయా లేదా? దాంట్లో తయారైన మీరు ఏమి ఎట్టు బతుకుతాడో మేము మాత్రం ఎవరికి ఇచ్చేయలేదు. ఇది పరోపకారం అంటే ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సాయం చేసేదన్నమాట. వ్యవహారంలో చేస్తాము. పరోపకారం అంటే ఏమి? ఈ పొద్దు నువ్వు ఏందన్నా వానికి ఇచ్చింటే మళ్ళీ వాడిని నీకు వచ్చి పని చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు చూడండి, ఎవరు ఈ వ్రతాలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, ఎవరిని పిలుస్తారు వీళ్ళు ఇంట్లో వ్రతాలు చేస్తే? పిలుస్తారు. వ్రతం చేసినాక మనకి ఒకటి రైకుడు ఇవి ఇస్తారు కదా, మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు కూడా వీళ్ళకి ఇస్తారు అని. దావిటి వేలకి ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. మరి ఎందుకు ఇవ్వరు? మళ్ళా మేము ఇచ్చింది వసూలు కావాలప్ప. మన బుద్ధి ఇట్లాదే. మరి ఇట్లా వాళ్ళకి దేవుడు సాయం చేయాలంటే ఏం చేస్తాడు చెప్పండి? పరోపకారం అంటే చెయ్యి. ఎవరికి చేయాలా? ఎవరికైతే లేకుండా ఉంటారో అట్లా వాళ్ళకి చేయాలి. ఇవి నీకు ఇచ్చే మళ్ళీ నీకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఏమి ఇచ్చినట్టు పరోపకారం ఏమి? అది ఆయన ఇట్లా దుడ్లు ఇస్తుంది, సరుకు కొనుక్కొచ్చుకుంటుంది. ఏం చేయడు? ఊరినే ఇల్లే, నువ్వు ఊరినే తెచ్చుకోవాలి. అట్లుంది మన వ్యవహారం అంతా కూడా. మేము మా భగవంతునికి ఇచ్చి అంటున్నాం మనం అనమాట. అది అటు రాకూడదు. ತಮಗಾಗಿ ಏನು ಬಯಸಿಲ್ಲ. ಹೀಗೆ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ಸದ್ಯೋಮುಕ್ತಿ ಪದವಿಯು ದೊರೆತಿದ್ದು, ಸದ್ಯೋಮುಕ್ತಿ అంటే ఇదే జీవన్ముక్తి దొరికిద్దు. విశ్వైశ్వర్యవు ఆప్త కామత్వవు అంటే జగత్తులో ఉండే ఐశ్వర్యం అంతా వాళ్ళదే ఇప్పుడు జ్ఞానికి. ఆప్త కామత్వం అంటే నీకేమైనా కోరికలన్నీ ఉంటే అవన్నీ కూడా ఫలించినాయి అనమాట. ఆప్త కామత్వవు జ్ఞానదొడనే సహసిద్ధವಾಗಿರುವವು, జ్ఞానంతో పాటు సహజంగా ఉంటాయి. ఎట్లయితే వెలుతురు వచ్చిందంటే సీటు పోతుందంటారో అట్లా జ్ఞానం వచ్చిందంటేనే ఈ ఆప్త కామత్వము, జగత్ ఐశ్వర్య ప్రాప్తి అన్ని కూడా వాళ్ళకి లభ్యమై ఉంటాయి. ಮತ್ತು సకల విధವಾದ సంసార పాశಗಳನ್ನು ఇವರು కలుదుకొండిరుವರು. ఈ జనమణ చక్రం అనేది కానీ, ఆకలి దప్పులు అనేది కానీ, సుఖ దుఃఖాలు అనేది కానీ ఏవి లేకుండా అన్నిటి నుంచి కూడా వాళ్ళు విడుదల పొందింటారు. జన్మ మృత్యుగలాగలి, క్లేశ కర్మ విపాసగలాగలి ಇವರ ಹತ್ತಿರವೂ ಸುಳಿಯಲಾರವು అంటాడు. వీళ్ళ దగ్గర కూడా పోయట్లేదంట. ఎట్లయితే మంట దగ్గరికి మనం పోలేమో అట్లా పరమాత్మ జ్ఞానం దగ్గరికి ఇవి ఏవి కూడా పోయేదానికి దానికి అవకాశమే లేదు. అందుకే భస్మం అయిపోతాయని చెప్పినట్టు చూడండి. ఒకవేళ పోయినాయంటే భస్మం అయిపోతారు అంతే. ఆ విధంగా ఇదే సద్యోముక్తి పదవి గారికి ఆగవదు. సద్యోముక్తి అంటే బ్రతికినప్పుడే అన్ని కోరికలు పొందినట్ల, ఇంకా కోరవలసిన అవసరాలు లేవు అన్నట్ల. ఇటువంటిది ఈ ఆత్మజ్ఞానం ద్వారా పొందుతుంది. ఇప్పుడు అనాత్మ జ్ఞానం అంటే తప్పు తెలివితో మనకి ఇవన్నీ కోరికలు ఉన్నాయా లేదా? మరి ఇవన్నీ బాధలే కాదా మనకి? అందుకే వేదాంతం ద్వారా ఇవన్నీ పోయినాయి అంటే మనకు ఉండేటివన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని అర్థం చేసుకోవాలి. ప్రయోజనం ఏమని అడిగితే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నువ్వు కూడా బతికినావు, ఏమేమో ప్రయోజనాలు చేయాలంటున్నావు. ఏం జరిగినాయి? ఏ ప్రయోజనం చేయకూడదు నీకు చెప్పు. ఒక్కటి చెప్పండి శాస్త్రానికి ఎవరన్నా కానీ, ఇది మేము సాధించినాము, ఇది మాకు ప్రయోజనం చేకూర్చింది అన్నట్టు చూస్తాం. ఇన్ని డబ్బులు సంపాదించినాము, ఇంత చదువులు చదివించినాము, ఇన్ని ఉద్యోగాలు ఇప్పించినాము అని ఇంకా మేమే మాకు ఎదారు లేదని ఎవడన్నా అంటారా చెప్పండి? అట్టనా కానీ మళ్ళీ ఏముంటుంది? సచ్చినాక వీళ్ళు ఏమవుతారో అనేది పెట్టుకునే పోవాలి మనం. అవునా కదా? ఇచ్చినావు కదా, ఇంకా ధైర్యంగా ఉండొచ్చు కదా. ఉండకలేదే మనం. ఏమో వాడు నిచ్చుకుంటాడో పోగొట్టుకుంటాడో ఎట్లెట్లో. మరి ఏం సాధించినట్లయితే నువ్వుని విడుదల పొందినట్లు ఏమైంది కాదు. ఇది ఇప్పుడు అంతకు మనం జ్ఞానం ద్వారా చేసుకునేది. ఇది ఇంకా క్రమముక్తి అని విచారం అవడనా? క్రమముక్తి అంటే అది ఎట్లుంటుంది? ఇది ఎప్పుడు జ్ఞానం అయినాడంటేనే ఆటోమేటిక్ గా అన్ని సిద్ధించిపోతాయని చెప్పినారు. ఇప్పుడు క్రమముక్తి అనేది ఎట్లుంటుంది? ಇದನ್ನು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿಯೇ ತಿಳಿಸಿದೆ. ಈ ಕ್ರಮಮುಕ್ತಿ అనేది కూడా శాస్త్రంలో. ಯಾರಿಗೆ ಈ ಜನ್ಮದಲ್ಲಿಯೇ తత్వజ్ఞానಕ್ಕೆ సమర్థವಾದ అంతఃకరణ సంస్కారం సిద్ధವಾಗಿರುವುದಿಲ್ಲವో, మనం పరమాత్మను తెలుసుకుండేకి మన అంతఃకరణం సిద్ధం కాలేదు, అధికారత్వం లేదు. అటువంటి వారికి ಅಂತವರೆಗೂ ಹಾಗೂ ಇನ್ನೂ ಫಲಾಶಯು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಉಳಿದುಕೊಂಡಿದ್ದು ದೇಹಾಭಿಮಾನವು ಜಾಗೃತವಾಗಿರುವುದು, అంతవరకు తత్వాన్ని సోపాధిక రూపంలో ధ్యానం ಮಾಡುವಂತೆ శాస్త్రం ತಿಳಿಸುವುದು. అటువంటి వాళ్ళని తీసేదు. వాళ్ళు కూడా మోక్షానికి పోలని ఉండారు, అర్థమైన బ్రహ్మజ్ఞానం పొందాలని ఉండారు. అయితే అధికారం లేదు పాపం. అప్పుడు వాళ్ళకి ఇదే శాస్త్రం ఏం చెప్తుంది? సోపాధికాలు అంటే మెట్లుగా వాళ్ళు ఏ విధంగా గ్రహిస్తారో ఆ విధంగా శాస్త్రం భాగించి ఆ క్రమముక్తిని గురించి చెప్పుకుంటాం. ಇದರಲ್ಲಿ ಮನಸ್ಸಿಗೆ ಆಲಂಬನ ಇರುವುದರಿಂದ ಧ್ಯಾನಕ್ಕೆ ಅನುಕೂಲವಿದೆ. కాబట్టి దీనికి ఈ మనస్సు అనేది ఉంటుంది కదా, ఏమైనా పని చేయాలంటే మనస్సు ఉంటుంది చూడండి, దాన్ని బట్టి చెప్తుంది అనమాట. ಇದರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ దేవతలు కదా ధ్యానక్కింతలు. ఇప్పుడు అనేకమైన దేవతలు కనపడతారు, అన్ని దేవాలయాలకు పోతారు. ఎందుకంటే ఆ దేవుడు కోపడతాడు, ఈ దేవుడు కోపడతాడు అని. అవునా కదా ఇప్పుడు అందరూ పోయేది. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ దేవతల స్వరూపం అంతా పరమాత్మే అంటుంది. ఒకటే మాట, పరమాత్మను మనం ధ్యానం చేస్తే అన్ని దేవతల్ని స్నానం చేసినట్లే. బంగారు మన దగ్గర ఉందంటే అన్ని ఆభరణాలు మన దగ్గర ఉన్నట్లే. అవునా కదా?
బంగారు ఉందప్ప అంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఒకే ఆభరణం ఉందంటే ఇబ్బంది. మళ్ళీ బంగారే నీ దగ్గర ఉంది. ఇప్పుడు దేవతలు అంటే ఎట్లుంటారంటే ఈ ఆభరణాలు ఉన్నట్ల, బంగారు అంటే పరమాత్మ ఉన్నట్ల. బంగారు ఉంటే కదా ఎవరైనా అడిగారు అనుకో నీ దగ్గర గొలుసు ఉందా నెక్లెస్ ఉందా అంటే అన్ని చేపించుకుంటే బంగారు ఉందా అంటావు. ఏమైనా చేపించుకుంటే బంగారు ఉందా లేదా మన దగ్గర. అట్లా వేరు వేరు దేవతల కంటే కూడా ఆ పరమాత్మని ఆశ్రయిస్తే ఇంకా సులభం అని చెప్పేది ఇక్కడ. ನಿರಾಕಾರ ನಿರ್ಗುಣ ತತ್ವದಲ್ಲಿ మనస్సును నెలగొల్చరాదవరిಗಾಗಿ ఈ ధ్యాన మార్గాన్ని ఎళ్ళాಗಿದೆ. సగుణ సాకారం ఎందుకు చెప్పబడిందప్ప అంటే నిర్గుణ నిరాకారం లేకి నిలబెట్టేదాని కోసం సగుణ సాకారం చెప్తుంది మొదట. ఆటికి నిలబడకూడదు. అందుకే ఇప్పుడు నారదుడు ప్రత్యక్షం చేసుకుంటాడు శ్రీమన్నారాయణని, సంతోషపడతాడు. ఇంకేం భగవంతుడు నాకు దర్శనమైనాడు కదా ఇంకా నాకు చాలు అంటాడు. పొరపాటు పడద్దు, ఇది నా నిజస్వరూపం కాదు, ఇది నీకు అనుగ్రహం కలిగేదానికి చూపించిన అంతే. శాస్త్రానికి శాంపుల్ అంటాం చూడండి, అంగిట్లోకి పోతే శాంపుల్ అంటే లేదా బెల్లం ఎట్లా తీగుందా లేదా శాంపుల్ చూసా అట్లే అంతే. ఇది సాకారం అంతా శాంపుల్ అంటాడు. తర్వాత నిర్గుణ నిరాకారమే ఒరిజినల్, దాన్ని పొందేదే కావాలి. అందుకోసమే సహస్ర యుగాలైనాక నువ్వు నన్ను చేరుతావు అంటాడు, 1000 యుగాలైనాక నీకు అనుగ్రహం కలుగుతుంది అంటాడు. మరి మనం ఎట్లా ఎప్పుడు మాకు అప్పుడే అర్థం కాలేదు అంటే ఏం చేసినారు మీరు? అర్థమే మీకు వీటికి వచ్చాకే ఓపికలు లేవు. ఆ పిల్లవాడు అడవిలో తపస్సులు ఘోరారణ్యంలో చేసి ఎన్నాళ్ళు నీళ్లు లేకుండా భూ లేకుండా చేస్తే సత్యం చేసుకున్నాడు. అవి ఏమి లేవు మన దగ్గర సరుకులంగా. అయినా వినాలనేది ఒకటి ఉంది, ఇదే పుణ్యం అంటుంది అంతే చాలు. ఇప్పటికి ఈ జన్మకి ఇదే శివరాత్రి అప్ప, మళ్ళా జన్మకి శివరాత్రి ఉంది అన్నట్ల. ಇದರ ಬೇರೆ ಬೇರೆ ದೇವರ ಧ್ಯಾನಕ್ಕಿಂತಲೂ ಸರ್ವದೇವಾತ್ಮಕ భగవంతుననే శాస్త్రం తెలిసిన రీతి అంతే చింతించబగదు. కాబట్టి వీటంతటికి కూడా సకల దేవతలకు ఆశ్రమైనటువంటి ఆ పరమాత్మనే చింతించే మార్గాన్ని ఇక్కడ చెప్తుంది. అథవా నామరూప గుణవాదిక భేదಗಳನ್ನು లయగలుచుకోండు. ఇప్పుడు ఉపాధులు నీకు దండి కనపడుతున్నాడు. అన్ని ఉపాధి అంటే ఏం చెప్పినాము? కుండ అనేది ఒక ఉపాధి, ముంత అనేది ఉపాధి, మూగిటి అనేది కూడా ఉపాధులే. అయితే వేరు వేరు పేర్లు ఉన్నాయి, వేరు వేరు పనులు ఉన్నాయి. అయితే దీనిలో ఉండేటువంటి మూలం ఏమిటిది? మట్టి. మట్టి నుంచి ఉపాధులు స్వతంత్రంగా ఉండేకి లేదు. కాబట్టి ఉపాధుల యందు మీరు నమ్మకం పెట్టుకోవద్దండి. ఉపాధులకు ఆధారమైనటువంటి మూలాన్ని జ్ఞప్తి పెట్టుకోండి, అది సత్యము. ఇవి నామరూపాలు వ్యవహారానికి పనికి వస్తాయి అంతే. అందువలన నామరూపాలను విడిచిపెట్టి మూలాన్ని పట్టుకున్నట్ల ఈ ఉపాధులన్నీ తీసేసి లయగొలుచుకోండి అంటే అవి లేవుని. లయగొలుసు అంటే కుండ అనేది కూడా మట్టిలోనే ఉంది, ముంత అనేది కూడా మట్టిలోనే ఉంది. మట్టిని విడిచి ఏం లేవు అవి. లయగొలుసు అంటే ఏమి? నీళ్ళలో చక్కెరేస్తే కరిగిపోయినట్లు కాదు, అంతా మన్నేనికి అనుకుంటేది. అంటే కేవలం ఓంకార మాత్ర ధ్యానంలో గురియన్ను ముట్టబోదు. ఓంకారాన్ని మీరు ధ్యానం చేసినా కూడా పరమాత్మ స్వరూపాన్ని లక్షించేకి వీలైతుంది. ಹೀಗೆ ಚಿಂತಿಸಿದಾಗ ಸಾಧಕನು ತನ್ನ ಸಾಧನೆಗೆ ತಕ್ಕಂತೆ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲನ ಹಿರಣ್ಯ ಗರ್ಭ ಪದಯವರೆಗಿನ ಲೋಕಗಳನ್ನು ಸಿದ್ಧಿಗಳನ್ನು వశపరచుకొల్లువను. ఈ ఓంకార ధ్యానం చేసేదాని వల్ల కూడా ఆ లోకాలన్నీ అతనికి ప్రాప్తమవుతాయి. ఒకటి అన్నట్ల క్రమంగానే అవి ఒకే తూరి అవి కూడా అయ్యలేదు. అనిమాది ఐశ్వర్యಗಳು ఇంతవనికి సిద్ధి ఆగువవు. అనిమాది అష్టసిద్ధులు కూడా ఇది కావాలంటే తీసి ఇచ్చేది ఉంటుంది చూడండి. ఇవన్నీ తను ఎంత చిన్న సీఎం కావాలంటే సీఎం అవుతాడు, మేరుపర్వతం కావాలంటే మేరుపర్వతం. ఇది హనుమంతునికి ఉండే విద్యలు ఇవన్నీ. అయినా అన్ని సిద్ధులు ఉంటే కూడా ఆయన రాముని పాదాల కాడ ఎందుకున్నాడు? ఇన్ని సిద్ధులు ఉన్నాయి కదా, ఆయన సొంతంగా బతకచ్చు కదా, మరి ఎందుకు ఆడికి వచ్చినాడు? అది రావాలా, మెయిన్ పాయింట్ అటు రావాలా. ఎన్ని సిద్ధులున్నా ఏమున్నా కూడా జ్ఞానం కిందే. జ్ఞానానికంటే ఎక్కువ కాదు. పోనీ అవి చాలా మంది దాన్ని ఉపయోగించుకుంటారు కొంతమంది. ఎవరికి? ఆ మనస్సులో దృఢత్వం లేని వాళ్ళు ఉపయోగించుకుంటారు. కరెక్టే, వాళ్ళు ఇచ్చే సిద్ధులు కూడా తప్పు కాదు, వేదాంతం తప్పు అనే లేదు. వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి. అయితే ఆ శక్తులు వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా ఉపయోగించుకుంటారో వాళ్ళ జ్ఞానం అయ్యలేదు. ఆ శక్తి క్షీణిస్తుంది. సిద్ధులు ఇచ్చే డబ్బులు ఇచ్చేకపోయినాక అయిపోతుంది కడాకి. వీళ్ళు కూడా సిద్ధులు ఇస్తే అయిపోతుంది. లాస్ట్కి వాళ్ళు బతికేకే వాళ్ళకి కష్టమవుతుంది. మళ్ళీ వాళ్ళని వాళ్ళు కూడా కాపాడుకోలేరు. అది దాంట్లో ఉండేది, అది తెలుసుకోవాలా. వీళ్ళందరినీ ఏమో ఇచ్చినారు వీళ్ళు కోరిన వల్ల, వాళ్ళకి మాత్రం వాళ్ళు కాపాడుకోలేరు. మరి ఎవరు కాపాడాలంటే భగవంతుడే కాపాడాలి వాళ్ళని. అందుకే ఆ సిద్ధుల వైపు పోకూడదు అంటాడు. ఎవరు సిద్ధుల వైపు మొగం చూపినాడో, మహిమల వైపు చూపినాడో అతను జ్ఞానం. వీళ్ళు కూడా అనర్హులే. అయితే మనకు ఆ జ్ఞానం లేదు. ఎక్కడ విభూతులు ఉన్నాయంటే అక్కడి దిక్కు పరిగెత్తడమే జనం అంతా. జ్ఞానం ఎవరికి కావట్లే. స్థూలోపాధి అంద విరాట్మ ఐశ్వర్యವು, అనంతర సూక్ష్మాది ఆದ మనోమయవాది హిరణ్య గర్భ ఐశ్వర్యವು ఇంతవరకు దక్కువదు. స్థూలంగానే ఉంటుంది, సూక్ష్మంగా రెండూ అతనికి సాధ్యమవుతాయి. ఇವುಗಳಲ್ಲಿಯೂ విరక్తనాగిద్దరే, మాకు ఆ విభూతులు వద్దు, ఆ సిద్ధులు వద్దు పోవని ఎవడైతే విరక్తుడైతాడో, విరక్తనాగిద్దరే
కారణోపాధి అనిసిద అవకృతతో లభిస్తుంది. అంటే ఎవరికి కనపడకుండేటువంటి స్వరూపం లభిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే దానికి లోబడినాయంటే స్థూల దేహం ఉండే తీరాల. ఎందుకు ఇచ్చేకి తిని ఉండాలి, తీసుకునే వాళ్ళు ఉండాలి. అయితే దాన్ని విరక్తి పొందినాడప్ప అంటే ఈ స్థూల ఉపాధి అనేది క్యాన్సిల్ అయిపోతుంది అతనికి. సంసారగతిಯಲ್ಲಿ ಇದಕ್ಕಂತ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ పదవి ఇరుವುದಿಲ್ಲ. పుట్టి సచ్చే వాళ్ళ దృష్టిలో ఇదే పెద్ద గొప్ప అది బ్రహ్మలోక పదవే. ఎందుకంటే బ్రహ్మే కదా వీళ్ళంతా సృష్టి చేసిండేది. కాబట్టి మనందరికీ యజమానుడు ఆయనే ఉన్నట్ల. ఇది సంసారం అంటే పుట్టి సచ్చేది. ఈ హిరణ్య గర్భుడు కూడా బ్రహ్మకల్పం వరకు ఉంటాడు. మళ్ళీ ఆయనకి ఈయన మనోడు కూడా ఉండట్లేదు. ಆದರೆ ಇಂಥ ಧ್ಯಾನ ಯೋಗಿಗೆ ಸೆರೆ ಬುದ್ಧಿ ಹೋದಾಗ ಮೊದಲು ಹಿರಣ್ಯ ಗರ್ಭಲೋಕ ಅಥವಾ ಬ್ರಹ್ಮಲೋಕವು దొరకవదు. ఆ లోకాలు దొరుకుతాయి. బ్రహ్మలోకం ఇవన్నీ ఇడిచిపెట్టేసి బ్రహ్మలోకానికి పోతాడు, ఆ లోకాలకు పోతాడు. ಅದು సంకల్ప మాత్రದಿಂದ ಬೇಕಾದದನ್ನು పడుకోలేంత స్థాన. ఆడ పోయి నాకు లడ్డు కావాలంటే నీ లడ్డే ముందు వచ్చి ఉండలేదు. లడ్డు తింటే ఎంత పొలం వస్తుందో అంత అవుతుంది అంతే. ఏం కోరితే అది. ఇక్కడ అట్లా వ్యవహారం చేసిన పని లేదు. తినేది, చేసేది, పెట్టుకునేది ఇవన్నీ ఉండలేదు. అదందుకదే దాని లక్షణం ఏముందో అదంతా సిద్ధ అవుతుంది అంటారు దాంట్లో. ಅಲ್ಲಿ ಇರುವವರೆಲ್ಲಗೂ సత్సంకల్పಗಳೇ ఉంటాగిరువవు. అంత దుస్సంకల్పాలు అనేది లేదు. వాడిని ముంచాలా, ఈయన్ని తేల్చాలా అనేది ఏ ఉండలేదు. అందరికి కూడా పరమాత్మే కావాలనే బుద్ధి ఉంటుందంటాడు ఆ బ్రహ్మలోకంలో. ಇಂಥ ವಿಭೂತ ಬಲಶಕ್ತಿ ವೀರ್ಯ ಮಹಿಮಾನ್ವಿತವಾದ సత్యలోకದಲ್ಲಿರುವಾಗಲೇ అల్లియ సన్నివేశ విశేషಗಳಿಂದ అక్కడ సన్నివేశాలు జరుగుతుంటాయి కదా, ఆ విశేషాల ద్వారా సాధనకి వైరాగ్యము తత్వజ్ఞానము లభిసే తీరువదు. ఎందుకు బజార్లో మనం పోతానే మాట్లాడతాడు, నీకెంత వస్తుంది, నీకెంత సంపాదించినావు అని మాట్లాడతారు వీళ్ళు. నాకు ఇన్ని లక్షలు ఉన్నాయంటే నాకు ఇన్ని లక్షలు ఉన్నాయంటాడు, లేకపోతే నాకు తక్కువ ఉండే కదా అప్ప అని మాట్లాడతాం. ఇట్లే మనకి ఇదంతా లౌకిక వ్యవహారమే వస్తుంది. ఆడిపోయిన ఆడ ఈ సమాచారాలు లేవు. పరమాత్మ ప్రాప్తికి కావాల్సిన మాటలే మాట్లాడతారు. కాబట్టి అక్కడ ఇంకా వేరే విషయాల యొక్క విరక్తి అంటే అవి కావడము అనే దానికి సిద్ధి చెందుతాడు. ಆದರೂ ಆ ಸತ್ಯಲೋಕದೊಡನೆ ಆದ ಹಿರಣ್ಯಗರ್ಭುಡನೆ ಕಲ್ಪಕಾಲವು ಪೂರೈಸುವವರೆಗೂ ಇದ್ದುಕೊಂಡು ಆಗಿದ್ದು. బ్రహ్మలోకం ఎంత కల్పం ఎంత వరకు ఉంటుందో అంతవరకు వీడు ఉంటాడు. అట్లే ఉండి చివరికి ఏమవుతాడు, కಡೆಯಲ್ಲಿ ವಿದೇಹ ಮುಕ್ತಿಯನ್ನು ಪಡೆಯುವನು, ದೇಹಾన్ని లేకుండా చేసుకుంటాడు. ಆಗ ಮೂರನೇದೆನಿಸಿದ ಕಾರಣ ಶರೀರವನ್ನು ಕಲ್ಚಿಕೊಂಡವನಾಗಿ ಅಮೃತನಾಗಿ ಬಿಡುವನು. కాబట్టి కారణదేహం అని మూడోది ఉంది, స్థూలము సూక్ష్మం అని. ఈ కారణదేహాన్ని విడిచిపెట్టుకుంటాడు. ఇదన్నే కాలాంతర ముక్తి విదేహ ముక్తి ఎందు కరీవరు. దీన్నే విదేహముక్తి అంటే దేహం లేకపోతే విదేహముక్తి అని చెప్తారనమాట. అయితే జీవన్ముక్తి అట్లా కాదు, దేహం ఉన్నప్పుడే మోక్షము అని దానికి చెప్తారు. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా వచ్చే ముక్తి సులభము. ఈ క్రమముక్తి అంటే కొంత పోరాడిన తర్వాత ధ్యానం ద్వారా వచ్చేది ఈ విధంగా ఉంటుంది అని ఆ దానికి దీనికి డిఫరెన్స్ చెప్పిన అనమాట. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనౌ విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.